హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. తాజాగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలకు సంబంధించినటువంటి మేనిఫెస్టో రిలీజ్ అయింది. అయితే కీలకమైనటువంటి ఎష్యూరెన్స్ని ఇచ్చారు. ఇందులో 4,000 రూపాయలకి పెన్షన్తో ప్రారంభమైనటువంటి అంశం, యువతకి 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000, ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సాయం, ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు 19 నుంచి 59 ఏళ్ల వరకు, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అట్లాగే షణ్ముఖ వ్యూహం సూపర్ 6లో అయ్యేమో సూపర్ 6 అయితే సూపర్ 6 2.0లో షణ్ముఖ వ్యూహం ఏంటంటే ఇంటింటికి రక్షిత తాగునీరు, ప్రతి ఇంటికి కుళాయి కనెక్షను, పూర్ టు రిచ్ పేదలను సంపన్నులు చేసే దిశగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ పథకాలు, రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్ చేపట్టి తద్వారా ప్రజల నైపుణ్యత స్థాయిని పెంచుతాం, సౌభాగ్య పథం చిన్న మధ్యతర పరిశ్రమలకు, అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో గరిష్టంగా 10 లక్షల వరకు సబ్సిడీ, రాష్ట్ర స్థూలోత్పత్తిని త్వరితగతిన పెంచడానికి పటిష్టమైన చర్యలు, ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తూ అన్ని ప్రాంతాల అభివృద్ధి. ఇట్లాగా సూపర్ 6 అట్లాగే షణ్ముఖ వ్యూహంతో ప్రారంభమైనటువంటి అంశం వివిధ వ్యవహారాల మీద పూర్తి స్థాయిలో మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఈ మేనిఫెస్టోలోకి అవసరమైనటువంటి నిధులని సంపద సృష్టించి సాధిస్తాం అన్నటువంటిది కూడా ఈ సందర్భంగా ప్రకటించారు. ఓవరాల్గా ఈ మేనిఫెస్టో దీని పరిణామాలు రాబోయేటువంటి రోజుల్లో ఏం జరగబోతోంది, ఇప్పటికే జగన్ ఇచ్చినటువంటి హామీలు, జగన్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తానని చెప్తూ వస్తున్నటువంటి ఈ మేనిఫెస్టో పరిణామాలు ఏ వైపుకి వెళ్ళబోతున్నాయి, అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చుండూరు సుందరరామ శర్మ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సింగళూరు శాంతప్రసాద్, జనసేన సీనియర్ మోస్ట్ నాయకులు, పెద్దిరెడ్డి రవికిరణ్, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, మాకురెడ్డి పురుషోత్తం రెడ్డి, రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా ఇవాళ సుందరరామ శర్మ గారు, మీరు ప్రతిపక్షం అవుతారు వాళ్ళకి, కాబట్టి ఈ మేనిఫెస్టో మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ ఓకేనా సార్? చెప్పండి సార్. సాయి గారు, మీకు, ప్రసాద్ గారికి, పురుషోత్తం రెడ్డి గారికి, కిరణ్ గారికి నమస్కారం. ఈ మేనిఫెస్టో అంటే నాకేమీ అనిపించట్లేదు ఇది ఫస్ట్ బేసిక్గా. ఎందుకంటే ఇది కూటమి మేనిఫెస్టా లేకపోతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టా అనేటువంటిది అక్కడనే ఒక క్లారిటీ వాళ్ళే ఇవ్వడం కూడా జరిగింది. దీంట్లో భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు నాకు నమ్మకం, వాళ్ళు డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు అని చంద్రబాబు గారు కూడా చెప్పడం కూడా మనం చూసాం. అయితే ఇక్కడ ఒకటి విషయం ఏంటంటే 2014 మేనిఫెస్టోలో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఉన్నాయి. ఏ రకంగా అయితే ఇప్పుడు ఆయన చెప్పినటువంటి నిరుద్యోగ భృతి కానివ్వండి, ఉద్యోగ కల్పన, బాబు వస్తే జాబ్ వస్తుందని కానివ్వండి, లేకపోయేటట్టయితే మొన్న ఆయన చెప్పినటువంటి రైతు రుణమాఫీ కానివ్వండి, డ్వాక్రా మహిళలు కానివ్వండి, ఇవన్నీ కూడా అప్పుడు ఉన్నాయి. అయితే వాటిలో కొంత చేంజ్ చేస్తూ తీసుకుని వచ్చారే తప్ప దీంట్లో కొత్తది ఏం లేదు. ఇంక్లూడింగ్ 2009 మేనిఫెస్టో కనుక మీరు చూస్తే అందులో కూడా ఇదే మనీ ట్రాన్స్ఫర్, పేదలకి 1,500, ఇంకో కొంచెం నిరుపేదలకి 2,000, ఇట్లా ఇదే సంగత, మహాలక్ష్మి పథకాలు, ఇవన్నీ కూడా అప్పుడు కూడా ఉన్నాయి. అయితే ఇవాళ దాంట్లో ఒక కొత్తదనం ఏంటంటే 2014కి ఇప్పటికీ 2014లో నేను ప్రశ్నిస్తాను, నా మీద భరోసా ఉంచండి అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉంటే, ఈ యొక్క మేనిఫెస్టోను అటు ఇటుగా మన నరేంద్ర మోడీ గారి బొమ్మ, చంద్రబాబు గారి బొమ్మ, పవన్ కళ్యాణ్ గారి బొమ్మలతోటి తిరిగారు. కానీ ఈసారి వచ్చేసరికల్లా ఆ ప్రజాగళం అని చెప్పని పెట్టుకున్నారు, ఆ కవర్ మీద మాత్రం మోడీ గారి బొమ్మ అయితే లేదు. దానికి తోడు ఆ సిద్ధార్థనాథ్ సింగ్ గారు అనుకుంటాను ఆయన వచ్చారు, ఆయన అయితే క్లియర్గా చెప్పారు, మాది నేషనల్ పార్టీ, మా యొక్క మేనిఫెస్టో వేరే ఉంటుంది అన్నట్టుగా చెప్పారు. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా అవును అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే వీళ్ళ ముగ్గురు మేనిఫెస్టోనా, ఇది కూటమి మేనిఫెస్టోనా, లేకపోతే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోనా? ఫస్ట్ ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇప్పటిదాకా ఈ పచ్చ మీడియా కానీ పచ్చ మిత్రులు కానీ మాట్లాడుతున్నటువంటిది ప్రజలు ఎంత మోసం చేయాలో వీళ్ళ పిచ్చి పరాకాష్ఠకు చేరిందనేటువంటిది దారుణంగా చెప్తారు. ఎందుకని చెప్పంటే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లేదా ల్యాండ్ ఇష్యూకి సంబంధించింది ఇది కేంద్ర ప్రభుత్వం దాని గురించి రేపు డిబేట్ చేద్దాం సార్, ఎందుకంటే అది పూర్తి సమగ్రంగా చేయాలి. ఇవాళ మేనిఫెస్టో వరకు మాట్లాడదాం మనం. ఓకే, ఆ మేనిఫెస్టోలో దాంతో పాటు వాళ్ళు ఇది రద్దు చేస్తాము అని చెప్పారు. అయితే ఇవాళ మేనిఫెస్టోలో ఆయన ఇచ్చినటువంటి కనుక మనం చూసినట్లయితే, నేను ఇవాళ మళ్ళా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని ఎంతగా మోసం చేయడానికి రెడీ అయ్యాడు అనేటువంటిది ఇవాళ మేనిఫెస్టో చూస్తే తెలిసిపోతారు. ఆయన పింఛన్లు 4,000 నుంచి 6,000 ఆయన వచ్చినటువంటి ఫిగర్స్ చెప్పారు. మరి ఇదే పని ఆయన ఇంతకు ముందు ఎందుకు చేయలేకపోయారు?
14 సంవత్సరాల పాటు రైట్ చెప్పండి మీరు చెప్పండి. 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ పింఛన్లు ఎందుకని తీసుకుని రాలేకపోయాడు? ఆ రోజున ఎప్పుడైతే పాదయాత్రకి వెళ్ళిన తర్వాత 2000 రూపాయలు చేస్తాను అనగానే 6 నెలల ముందు 4 నెలల ముందు పెంచినటువంటి వ్యక్తి ఇంటింటికి పింఛన్ ఇస్తానని చెప్పని ఇవాళ చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారుగా ఇంతకు ముందు చేసిన 14 సంవత్సరాలు ఆయనకి అప్పుడు ఎందుకు ఆలోచన రాలేదు అనేటువంటిదే ఇవాళ ప్రజలు చూస్తున్నారు. 2014లో ఆయన చెప్పినటువంటి వాటిల్లో ఏది కూడా ఆయన చేయలేదు. రైతు రుణమాఫీ, ఇది నేను మళ్ళా చెప్తున్నాను, ఈ రైతు రుణమాఫీ గురించి ఎలక్షన్ కమిషన్ అడిగితే కూడా నేను చెయ్యగలను అని చెప్పినటువంటి ఆయన చివరి 4-5 కిస్తాలు కూడా ప్రజలకు ఇవ్వకుండా దిగిపోయినటువంటి వ్యక్తి ఇవాళ అప్పులు పాలు చేసినటువంటి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి కాంట్రాక్టర్లకు అప్పులు పెట్టి విదేశీ విద్యకి అప్పులు పెట్టి ప్రతి దాంట్లోనూ కూడా అప్పులు పాలు చేసేసి చివరికి 100 కోట్లు మాత్రమే ఖజానాలో మిగిలింది అని ఈనాడు పేపర్లను రాసిన తర్వాత ఇవాళ ఎక్కడి నుంచి సంపద సృష్టిస్తాడు? రెండోది, ఇవాళ ఆయన ఒక చక్కటి జోక్ ఒకటి బాగా పేల్చాడు. అది ఏంటంటే 95 నుంచి ఆయన రెవెన్యూ లోటు గురించి మాట్లాడకుండా, ఎందుకంటే 95లో ఈయన వచ్చినప్పటి నుంచి 2004 సంవత్సరం వరకు కూడా రెవెన్యూ లోటు ఎప్పుడు కంటిన్యూస్ గా ఉంది. అయితే 2004కు వచ్చేసరికల్లా అది మిగులు బడ్జెట్ వచ్చింది. అది ఆయన చెప్తున్నాడు 1995 నుంచి 2004లో వస్తే 2004లో మిగులు బడ్జెట్ వచ్చింది అని చెప్తున్నాడు. అంటే అప్పటికి ఆయన దిగిపోయాడు. అంటే ఆయన చెప్పుకోవటం అనమాట. ఇటువంటి పరిస్థితుల్లో సంపద సృష్టి ఎక్కడి నుంచి చేస్తాడు? 2014 నుంచి 19 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ శుభ్రంగా రెవెన్యూ లోట్లోనే రన్ అయ్యింది. ఆయన ఇంకొక మాట కూడా చెప్పాలి, త్యాగాలు చేయక తప్పదు. మనము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వల్ల ఆదుకోవటం లేదు, లేకపోతే రెవెన్యూ లేదు, అందువల్ల రైతు రుణమాఫీ చేయలేకపోతున్నాను, డ్వాక్రా మహిళలకు చేయలేకపోతున్నాను అని చెప్పుకుంటూ వెళ్ళినటువంటి వ్యక్తి ఇవాళ సంపద సృష్టించిన తర్వాత ఇవన్నీ చేస్తాను అంటున్నాను. సంపద సృష్టించడం అంటే ఏంటి అంటే మళ్ళీ అది కూడా చెప్తున్నాడు. అమరావతి మళ్ళీ వెళ్ళిపోయాడు. అమరావతిలో 3 లక్షల కోట్ల రూపాయలు వస్తుంది. ఆయన యొక్క పూర్తిగా అదేదో అంటారు చూశారు, అమరావతి ఆర్థిక సామ్రాజ్యం, ఆ పొలాలు ప్లాట్లు కోట్ల రూపాయల ఆస్తులు ఎదురుగుండా కనిపిస్తున్నదే తప్ప ఆయనకి వేరే ఇంకేం కనిపించట్లే ఈ రాష్ట్రంలో. అందుకని మళ్ళీ అందులో కూడా 3 లక్షలు వస్తుంది కాబట్టి నేను అది అమలు చేస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి టోటల్ ఇవాళ ఆయన మేనిఫెస్టో కనుక మనం చూస్తే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన ఇచ్చేయడం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పారు. రైట్, మళ్ళీ అక్కడ దాకా వెళ్దాం. ఫస్ట్ రిమార్క్స్ తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళతో కూడా మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. అంతవరకు మాట్లాడడం. శాంతి ప్రసాద్ గారు, ఇక్కడ ఇవన్నీ కూడా ఏమన్నా డేట్ వైడ్గా అంటే ఇప్పటి నుంచి ఇది అమలు చేస్తామని ఉంటుందా? నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడు జగన్ పెట్టినటువంటి పథకాలు ఉన్నాయి, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, చేయూత, ఇట్లాంటి పథకాలు ఉన్నాయి. అవి కొనసాగిస్తూ ఇవి చేస్తారా, అవి రద్దు చేసి ఇవి చేస్తారా? శాంతి ప్రసాద్ గారు, మీది ఆడియో మ్యూట్లో ఉంది, చూడండి ఒకసారి. హలో, చెప్పండి. ఓకే, ఇప్పుడు వినపడుతుందండి మీకు? వినపడుతుంది సార్. మీ ప్రశ్న మళ్ళీ అడగండి, ఎందుకంటే నాకు టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, అందుకని. ఏం లేదు, ఇప్పుడు ఇస్తున్నటువంటి హామీలు ఏవైతే మీరు ఇచ్చారో వీటికి ఏమన్నా ఈ డేట్లో ఇది అమలు చేస్తాం లాంటిది ఏదన్నా చెప్తారా? నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పుడు జగన్ కొన్ని పథకాలు నవరత్నాలు ప్రకటించాడు, ఆల్రెడీ కొన్ని అమలు చేస్తూ ఉన్నారు. చేయూత కావచ్చు, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఇట్లాంటి కొన్ని డబ్బులు ఇచ్చేటువంటివి ఉన్నాయి. అవన్నిటినీ రద్దు చేసి ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇస్తారా, అవి ఇస్తూ ఇవి ఇస్తారా? సాయి గారు, మీకు ప్యానల్లో ఉన్న సోదరులకు పెద్దలకు చూస్తున్నట్టు నమస్కారం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక అంశం మీద స్పష్టత ఇచ్చారు, సిపిఎస్ అనే దానికి సంబంధించిన విషయంలో. మేము వెంటనే చేయము, కానీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపు దాని గురించి పునఃస్పృష్టంగా చర్చించి మీకు సానుకూలమైన నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఉద్యోగస్తులకి ప్రతి బహిరంగ సభలోనూ ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి కొన్ని సంక్షేమానికి సంబంధించిన అంశాలైతే ఏవైతే ఇప్పుడు ప్రజలకు నిజంగా అర్హులైన ప్రజలకు కావాల్సి అవి మట్టి ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. అది ఎప్పుడో గతంలో కాంగ్రెస్ చేసిందా, తర్వాత వచ్చిన తెలుగుదేశం నందమూరి తారక రామారావు ఇచ్చాడా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా, లేకపోతే రాజశేఖర రెడ్డి ఇచ్చాడా, ఇప్పుడు జగన్ రెడ్డి ఇచ్చాడా, అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి, ఇవన్నీ అనవసరం. సంక్షేమం సంబంధించి అర్హులైన ప్రతి వాడికి సంక్షేమం అవసరమైనంత మేరకు అవసరమైనంత విధిగా అది కంటిన్యూ అవుతానే ఉంటుంది. అందులో ఎక్కడా కూడా డీవియేషన్ అనేది ఉండదు. ఆ అంశాల మీద కూడా క్లారిటీ ఇరువురు నాయకులు కూడా ఇవ్వటం జరిగింది. ఉదాహరణకి చదువుకునే పిల్లలకు సంబంధించి వాళ్ళకి సంబంధించి వీళ్ళు అమ్మఒడి అంటున్నారు, మేము దాని విద్యకు సంబంధించి అంటున్నాం. ఒక పిల్లవాడు ఉంటే ఇద్దరు పిల్లలు ఉంటే ముగ్గురు పిల్లలు ఉంటే ఏంటనే దాని మీద కూడా
స్పష్టత ఇచ్చారు. అవి కంటిన్యూ అయిపోతూ ఉంటాయి, అవి బ్రేక్ పడతాం అనేది ఉండదు. అట్లాగే రైతులకు సంబంధించి కానీ అవి కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి, మహిళలకు ఇచ్చేవి కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఈ మహిళలకు ఇచ్చే దాంట్లోనే కీలకం ఉందండి. ఒకటే ఏంటంటే ఎంతమంది ఉంటే అంతమందికి 18 నుంచి 59 ఏళ్ల వరకు కూడా 1500 రూపాయలు ఇస్తామన్నారు. అది 19 నుంచి 59 సంవత్సరాల వరకు. అదే 19 నుంచి 59 వరకు కూడా 1500 రూపాయలు చొప్పున నెలకి ఇస్తామంటున్నారు. ఏడాదికి 18,000 రూపాయలు అవుతుంది. అది ఇంట్లో ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇస్తారంటున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి వైసీపీ వాళ్ళు వచ్చేటప్పటికి 18,500 చేయూత కింద ఇస్తున్నారు. ఈబీసీ నేస్తమో కాపు నేస్తమో ఏదో ఒక నేస్తం కింద ఇంకొక 15,000 రూపాయలు వేస్తున్నారు. అట్లాగే రైతు ఇదే డ్వాక్రా రుణమాఫీ అనేటువంటి పథకం కిందన ఒక్కొక్కళ్ళకి కూడా ఏడాదికి 20,000 రూపాయల నుంచి 40,000 రూపాయల దాకా వేశారు. ఇవి ఇప్పుడు మీరు కొనసాగిస్తూ ఇవి ఇస్తారా? వాటితో సంబంధం లేకుండా మీ పథకాలే ఫైనలా? సార్, పథకం పేరు ఏదైనా, ఏ పార్టీ వచ్చి ఏ ప్రభుత్వం వచ్చి ఏ పేరు పెట్టుకున్నా పథకమే సార్. ప్రజలకు అనేది సొమ్మే. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది, కులాల వారీగా దాన్ని చీల్చి కులాల వారీగా ఎంత ఇచ్చేప్పుడు కాపులు మహిళలకు ఎంత ఇచ్చాము, బీసీ మహిళలు ఎంత ఇచ్చాము, మైనారిటీలకు ఎంత ఇచ్చాము, ఇట్లా విడదీసి చెప్పింది. మా దాంట్లో అటువంటి విడదీయటం అనేది ఉండదు. మహిళలు అంటే అన్ని వర్గాలు, మహిళ అంతే. అది వెంటనే రాగానే అమలవుతుందా అంటే ఖచ్చితంగా అమలవుతుంది. ఎందుకంటే మీకు చిన్న మాట చెప్తా, ఇది జగన్ రెడ్డి గారి మాట, నా మాట కాదు. మేము సంక్షేమము ఈ 5 సంవత్సరాలలో మేము నేరుగా బటన్ నొక్కి 2,60,000 రూపాయలు ప్రజల ఖాతాలోకి వేశామని చెప్పారు. ఇదైతే మా శర్మ గారు కూడా కాదలేని మాటే కదా. సరే, డీబీటీ నాన్ డీబీటీ అని చెప్పి 3,25,000 కోట్లు ఎంతో చెప్పారు. అవన్నీ వద్దు, డైరెక్ట్ బెనిఫిట్ చూద్దాం, 2,60,000 చిల్లర. ఇప్పుడు జగన్ రెడ్డి గారు వాదన ప్రకారం, వైసీపీ నాయకుల వాదన ప్రకారం చంద్రబాబు నాయుడు గారు కానీ మేము గారు ఇచ్చే హామీల యొక్క విలువ ఈ 5 సంవత్సరాల్లో ఉండేది 2,70,000. ఓకే, ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తారు అని అంటున్నారు. టోటల్ గా 2,70,000 కోట్ల అని వాళ్ళు ఎస్టిమేషన్ చెప్పి వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. ఓకే, అట్లా కాదు, మీరు ఎస్టిమేషన్ ఎంత ఉందని? మా ఎస్టిమేషన్ ఎంత ఉందని మా అధికారులు అక్కడ వచ్చిన తర్వాత మేము చెప్తాం సార్. కానీ మాకన్నా మా ప్రత్యర్థి అయిన మా శర్మ గారి పార్టీ మా మీద చాలా కులంకుషంగా దృష్టి పెట్టి చక్కగా మదింపు చేసి ప్రజలను ఎడ్యుకేట్ చేస్తుంది కదా. అంటే అక్కడే చెప్పారు అది ఇది కలిపితే వేరు చెప్పారు. మళ్ళీ వాళ్ళది కూడా కంటిన్యూ అయితే అదో 2.5 లక్షలు, అదో 2.5 లక్షల కోట్లు అవ్వాలి, ఇదో 2.5 అవ్వాలి, అప్పుడు 5 లక్షల కోట్లు అవుతుంది. అది కాదు అనుకుంటే ఇది సరిపోతుంది అవుతుందని వాళ్ళు చెప్పాల. వీళ్ళు ఇస్తున్న హామీల యొక్క విలువ ఈ 5 సంవత్సరాల్లో 2,70,000 కోట్లు. ఇప్పుడు మీరు ఇచ్చేది 2,60,000 కోట్లు. రెండు కలిస్తే వేరు, రెండు కలుస్తుందా లేదా నేను అడుగుతున్నది అది సూటిగా. అవి ఉండి వస్తాయా? నవరత్నాలన్నీ కొనసాగిస్తూ మీరు వేరేది ఇస్తారా? అవి లేకుండా ఇది ఇస్తారా? అలాగే సాయి గారు, చదువుకునే పిల్లలకు 15,000 ఇస్తున్నాం అంటే వాళ్ళకి చెందిన అమ్మఒడి పథకం, నేను దాని గురించి మాట్లాడలేదు సార్. నేను అడిగింది సూటిగా మహిళలకి సంబంధించిన సంక్షేమ పథకాలు ఈ అడగట్లా. నేను వాటిట్లో నా క్లారిటీ ఉంది. పబ్లిక్ కి రావాల్సిన క్లారిటీ ఏంటంటే మహిళలకు సంబంధించిన సంక్షేమ పథకాల డబ్బులు 45 నుండి 60 ఏళ్ల వాళ్ళకి వాళ్ళు ఇస్తూ వచ్చారు. అది నేను చెప్పినటువంటి 15,000 రూపాయలు చొప్పున 2 పథకాలకి 18,500 ఒక పథకం. అవి లేకుండా ఈ 1,500 అవి కూడా కలిపి మళ్ళీ ఈ 1,500 ఎక్స్ట్రా ఇస్తారా? అది నేను అడుగుతున్నది. ఈ 1,500 అనేది వాళ్ళు ఇతరత్రగా ఇస్తున్న పథకాల నుంచి అది కాకుండా, ఆ పథకాలకు కాకుండా ఇది ఇస్తున్నది అనుకుంటా. అది చంద్రబాబు నాయుడు గారికి కొంత క్లారిటీ వల్ల నేను కూడా కొంత, నేను ఎందుకు చూడలేదు యాక్చువల్గా ఇవాళ ఉమ్మడి ప్రకటన చూడలే. మీ ఎడిట్ వరకు కూడా నేను వేరే నా లీగల్ వర్క్ లో బిజీగా ఉన్నాను. నేను కూడా క్లారిటీ తీసుకొస్తాను. కానీ ఒక విషయం అయితే చెప్తాను, వారు ఇచ్చిన పథకాలు కంటిన్యూ అవుతాయి. ఎవరు కంటిన్యూ అవుతాయి? అర్హులైన ప్రతి ఒక్కరికి కంటిన్యూ అవుతాయి. అది మేము చెప్పిన సార్. నేను అడిగిన దానికి ఏంటంటే రీజను, ఇప్పుడు వాళ్ళది 3 కలిపితే 3 పథకాలు కలిపితే 45,000 అవుతున్నది. దగ్గరగా 18,500, 2 15, 30 దగ్గర 48,000 అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి పథకం అయితే కనుక 18,000 అవుతుంది. ఇంట్లో ఇద్దరికి ఇచ్చారంటే 36,000 అవుతుంది. ముగ్గురికి ఇస్తే కనుక అప్పుడు అవుతుంది. ముగ్గురు ఉండే ఇళ్ళు సాధారణంగా లేడీస్ తక్కువ ఉంటాయి.
కాబట్టి అప్పుడు తేడా వస్తుంది. అందుకు నేను అడుగుతున్నటువంటి అది కూడా ఇచ్చారనుకోండి ఇక అసలు తిరుగులేదు మీకు. ఇంకా దానికన్నా ఇంకో లెక్క చెప్తాను సార్. అది మీరు కుటుంబాల వారీగా చూస్తున్నారు. జనాభా దామాష లెక్కల ప్రకారం చూస్తే మహిళల సంఖ్య అంతా వాళ్ళ యొక్క వయసును బట్టి తెచ్చి కూడా ఉంది లెక్కలు ఉన్నాయి. మళ్ళీ వీళ్ళలో ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళ కుటుంబాలన్నీ లేని కుటుంబాలు వాళ్ళు ఇచ్చిన అంకె నేనంటే లెక్కలు కూడా ఉన్నాయి. అంటే మీరు మళ్ళీ ఆర్థికంగా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకి తగ్గిస్తారా? మీరు అదిగా చెప్తున్నా. అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు ఉన్నత కుటుంబాలు ఉన్న మహిళలకు అక్కర్లేదు కదా సార్. అంటే ఏంటి తగ్గిస్తారు అప్పుడు? ఇప్పుడు ఉన్నత కుటుంబం అంటే ఏంటి? అపార్ట్మెంట్లో ఫ్లాట్లో ఉన్న వాళ్ళకి కూడా ఇస్తున్నారు వీళ్ళు పథకాలు, వాళ్ళకి తీసేస్తారు మీరు. అవును, 1,60,00,000 ఉంటే 1,40,00,000 మందికి ఇచ్చేస్తున్నారు. 1,45,00,000 మంది కాళ్ళు. అంటే ఇప్పుడు మరి వైసీపీ లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో పేదలు వాళ్ళందరూ 1,45,00,000 పేదలే. మరి కానీ జగన్ రెడ్డి ఏం చెప్తున్నాడు? నేను వచ్చిన తర్వాత 5% పేదరికం తగ్గింది, అది చెప్తాడు. నో డౌట్, అదంతా తెలిసిందే. ఈ డ్రామా అంతా తెలిసేదేనండి. బేసిక్గా లెక్కల ప్రకారం అయితే కనుక పేదలు 35 లక్షల మంది, మనకు 35 లక్షల కుటుంబాలే కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం 85 లక్షల కుటుంబాలు. ఎందుకు బియ్యం ఇస్తున్నది 85 లక్షల కుటుంబాలకి. మిగతా వాళ్ళందరికీ ఎక్స్ట్రా 50 లక్షలకి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటోంది. అంటే ఓ రకంగా చెప్పాలంటే అబోవ్ పూర్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇస్తున్నది. మీరు అది ఇస్తారా ఇవ్వరా? సార్, బిలో మిడిల్ క్లాస్ ఉన్న ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి వాళ్ళకి ఖచ్చితంగా పథకాలు ఉంటాయి. అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇవ్వాల్సిన బిలో మిడిల్ క్లాసే. ఇప్పుడు బిలో మిడిల్ క్లాస్ అబోవ్ పూర్, అది అసలు లాజిక్. అక్కడ కీలకమైన క్లాస్ ఎవరంటే ఇక్కడ కీలకమైన క్లాస్ ఎవరంటే అబోవ్ మిడిల్ క్లాస్ కి బిలో మిడిల్ క్లాస్ తీసుకోరు కూడానండి. అసలు పావర్టీ వాళ్ళ మధ్యలో ఉన్న ఆ మధ్య తరగతి వాళ్ళదే ఇప్పుడు ప్రశ్నార్థకం. వాళ్ళు ఎవరు తీసుకోరు, వాళ్ళకి ఎవరు కూడా. వీళ్ళు బిలో మిడిల్ క్లాస్ అంటే ఏడాదికి 5 లక్షల లోపు సంపాదన ఉన్నోళ్ళండి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా వాళ్ళకి వర్తిస్తున్నారు. అది 5 లక్షల వాళ్ళు పేదలు కాదు. 145 ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. అదే సార్ చెప్పేది. వాళ్ళు పేదల కిందకి రారు. పేదలైతే కనుక 85 లక్షల లోపే. ఇప్పుడు సంక్షేమ పదం ఎవరికి అందాలి సార్? పేదలకు అందాలా, డబ్బున్నోడికి అందాలా? అదే సార్, వీళ్ళు డబ్బున్నోళ్ళు ఎట్ట అవుతారు? రిచ్ అవ్వరు కదా. నెలవారీ జీతం మీద బ్రతికే వాళ్ళే మధ్య తరగతి అంటే. అవసరం ఉన్నోడికి అందాలా, అవసరం లేని వాళ్ళకే అవసరం ఉంటుంది కదా. అవసరం లేనివాడు ఎవడు ఉంటాడు చెప్పండి సార్ ప్రపంచంలో? నేను చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మాకు ఒక జెడ్పీటీసీ ఉన్నాడు మచిలీపట్నంలో. ఆయన నిజంగా సంపన్న వర్గం వాడే, కానీ వైట్ రేషన్ కార్డు తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నారంటే ఆడు ఇచ్చాడు, నేను తీసుకున్నాను అంటాడు. వాడి మొట్టకు తీసుకోవడం ఏంటంటే, నీకు తెలుసు కదా నువ్వు డబ్బు ఉన్నవాడి కదా, నువ్వు వైద్యం చేర్చుకోగలవాడు కదా, నువ్వు ఎందుకు తీసుకున్నావంటే ఇచ్చాడు తీసుకున్నాను అంటున్నాడు. అదే ఇప్పుడు ఏంటి అట్టండి ఆపేస్తారా? దాంతో వాడు వైద్యం కూడా చేయించుకోవాలా, వాడు వైద్యం చేయించుకోవాలా. ధైర్యం సార్, అది ధైర్యం కాదు. రేపేదైనా వస్తే దాన్ని వాడుకోవాలి. అదే చెప్పేది, అదో ధైర్యం. నిజం. ఇప్పుడు పెన్షన్ పిల్లలు పంపిస్తుంటారు పెన్షన్, కానీ గవర్నమెంట్ అది నా హక్కు అని ఫీల్ అవుతున్నారు ఆ పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా. అది ఇక్కడ సమస్య. గవర్నమెంట్ మీద ఆధారపడతాం అనేది తగ్గించి స్వయం శక్తి మీద ఎదిగే రకంగా మా ఈ 5 సంవత్సరాల పాలన, కూటమి పాలన ఉంటుంది. మంచి పాయింట్, చాలా మంచి పాయింట్ చెప్పారు. కాకపోతే అది ప్రజలకి అదే విధంగా మీ పార్టీలు కూడా చెప్పగలిగితే బాగుంటుంది. రైట్, బాధ్యత మా మీదే ఉంది. రైట్, మంచి పాయింట్. రవికిరణ్ గారు, ఇవాళ మీకే అసలైనటువంటి పాయింట్ వచ్చిందనమాట. ఫోటో మీది లేదు, అట్లాగే పక్కన కూర్చుండిపోయారు, చప్పట్లే కొట్టారు, ఆ మేనిఫెస్టో పెట్టుకోలేదు అన్నటువంటి వాదం ఏంటి? అది దానికి సమస్య పరిష్కారం అయిపోయినట్టేనా? అది దీనికి మీ షూరిటీ అంటే బాబు గ్యారంటీ, బాబు షూరిటీ అంటున్నారు. అట్లాగా ఈ మేనిఫెస్టోకి మీ షూరిటీ ఉన్నట్టా లేనట్టా? సాయి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి, న్యూస్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ఈరోజు మా మిత్రపక్షం అయినటువంటి టీడీపీ జనసేన విడుదల చేసినటువంటి మేనిఫెస్టోని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది, తన యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తుంది. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ. ఒక జాతీయ పార్టీగా ఈరోజు దేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో లీడ్ చేస్తున్నాం. ఇటీవల మేము భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా లక్షలాది ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఏప్రిల్ 14వ తారీఖు మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మా యొక్క మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. ఆ యొక్క మేనిఫెస్టోని ఎన్డీఏ కూటమి సభ్యులందరూ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే
చంద్రబాబు నాయుడు గారిని మిగతా కుటుంబ సభ్యులందరూ స్వాగతించారు. ఇక్కడ ప్రధానంగా అక్కడ ఏంటి, ఒక ఎన్డీఏ కూటమి ఒక మేజర్ ప్లేయరు, ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, దానికి సంబంధించిన బీజేపీ మేనిఫెస్టో. సో ఆ మేనిఫెస్టోకి మా యొక్క మిత్రపక్షాలు సంఘీభావం తెలియజేసి రేపు ఆ యొక్క మేనిఫెస్టో సాధ్యాసాధ్యాలు పూర్తి బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ఆ యొక్క సపోర్ట్ కూడా ఎన్డీఏ భాగపక్షాలు ఇస్తాయి. ఏదైనా ఇష్యూస్ ఉంటే మేమే సమాధానం చెప్పాలి, దానికి భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. కానీ దానిలో ఏదైనా చేసినా చేయకపోయినా అటు జేడీయూనో లేకపోతే ఆర్ఎల్డీనో అడిగితే సుఖం లేదు. సో అది ఒక పెద్దల పాత్ర పోషిస్తుంది జాతీయ స్థాయిలో బీజేపీ మేనిఫెస్టో. ఆ రకంగా మేము ఫుల్ఫిల్ చేస్తాము, మోడీగా గ్యారంటీ అని తీసుకెళ్ళాం. అయితే ఒక జాతీయ పార్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో 2 ప్రాంతీయ పార్టీలతో పొత్తులో వెళ్ళడం జరిగింది. ఇక్కడ పెద్దన పాత్ర తెలుగుదేశం పార్టీ పోషిస్తుంది. సో మా మేనిఫెస్టో జాతీయ ఆకాంక్షల్ని దేశవ్యాప్తంగా ప్రజలు తీసుకు, దానిలో పేదలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, రైతులు ఉన్నారు, అసంఘటిత కార్మికులు ఉన్నారు, అలాగే సీనియర్ సిటిజన్స్, అందరి యొక్క ఆకాంక్షలు తీసుకుని సమగ్రంగా పెట్టారు. అయితే ఇక్కడ ఒక రాష్ట్ర ఆకాంక్షల్ని 2 ప్రాంతీయ పార్టీలు అనేటువంటి తెలుగుదేశం జనసేన కలిపి ఒక మేనిఫెస్టోని రూపొందించి రాష్ట్ర ఆకాంక్షలతో ముందుకు రావడం జరిగింది. అలాగే పెద్దన పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం పార్టీ రేపు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండబోతున్నారు. సో ఆ యొక్క సాధ్యాసాధ్యాలు, ఆ యొక్క ఫుల్ఫిల్మెంట్ పూర్తి చేయడం అంశం చంద్రబాబు నాయుడు గారు దాని యొక్క సారథ్యంలో ముందుకు వెళ్తాం. భారతీయ జనతా పార్టీ మా యొక్క సంఘీభావాన్ని, మాకు సహకారాన్ని అందిస్తుంది. సో భారతీయ జనతా పార్టీ జాతీయ ఆకాంక్షలు, అలాగే టీడీపీ జనసేన యొక్క ప్రాంతీయ ఆకాంక్షలు తీసుకుని ఓవరాల్ గా రాష్ట్ర దేశం యొక్క అభివృద్ధికి 2-3 పార్టీలు కృషి చేస్తాయి. సో ఆ రకంగా మేము ముందుకు వెళ్తున్నాం, ఆ రకమైన ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్నాం. చిన్న 2 డౌట్లు అండి, 2 సందేహాలు. ఒకటి, 2014 కూడా నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీని అనుకుంటున్నాను, కానీ అప్పుడు మేనిఫెస్టో మీద మీ ఫోటో కూడా ఉంది. అట్లాగే ముగ్గురు కలిసినే అప్పుడు ఇద్దరు కలిసి ఇచ్చారు, బీజేపీ మీరు, పవన్ కళ్యాణ్ కూడా తోడున్నారు. ఇప్పుడు మరి అప్పటికి ఇప్పటికీ ఏంటి మారింది? నెంబర్ 1. రెండోది, తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ అంటున్నారు, వాళ్ళేం జాతీయ పార్టీ అంటున్నారు. ఈ 2 కొంత కన్ఫ్యూజన్ ఉంది నాకు. సరే, రెండో ప్రశ్న సమాధానం మీకు తెలుసు, మళ్ళీ నాతో చెప్పక్కర్లేదు. కానీ మొదటి ప్రశ్నకి సమాధానం ఏంటంటే, అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి అంటే, భారతీయ జనతా పార్టీ తన ఆలోచన విధానాన్ని ఈ 10 సంవత్సరాల్లో కొంత మార్చుకుంటూ జరిగింది. ఎందుకంటే జాతీయ ప్రయోజనాలు, జాతీయ ఆకాంక్షలతో మనం విడిగా వెళ్ళాలి. సో ప్రాంతీయ పార్టీలు వాళ్ళు తీసుకున్న మేనిఫెస్టో మన సంఘీభావం తెలియజేయాలంటే మనకు భారతీయ జనతా పార్టీ విధానపరంగా ఒక నిర్ణయం తీసుకున్నాం, ఆ రకంగానే ముందుకు వెళ్తున్నాం. సో అంతేగాని దీని ఈ మేనిఫెస్టోలో హామీలకి మీరు హామీనా కాదా? లేదు, అది చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు కదా. చంద్రబాబు నాయుడు గారు మాటల్లోనే మేనిఫెస్టో అమలు చేసే బాధ్యత టీడీపీ జనసేన తీసుకుంటుంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో ఆ యొక్క బాధ్యత ఇప్పుడు ముఖ్యమంత్రిగా కాబోయే చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఆ యొక్క బాధ్యత తీసుకుంది. ఆ మేనిఫెస్టోలో అమలన్నీ పూర్తి చేస్తే దానికి కావాల్సిన సహకారం ఏదైనా ఉంటే మేము భారతీయ జనతా పార్టీగా అందజేస్తాం. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మా యొక్క మేనిఫెస్టో ఏదైతే ఇచ్చామో అది బాధ్యత మాది. దానిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేయలేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అడుగుతారు, ఎందుకు చేయలేకపోయారు, అదే భారతీయ జనతా పార్టీని అడుగుతారు, అలా అనమాట. రైట్, మంచి పాయింట్. పురుషోత్తం రెడ్డి గారు ఎలా చూడాలి ఇదంతా? సాయి గారు, అందరికీ నమస్కారం. నాకు ఈ మేనిఫెస్టోలు చూస్తున్నప్పుడు సుప్రసిద్ధ రాజనీతి శాస్త్రజ్ఞులు మాకియావెల్లి గుర్తొస్తాడు. మాకియావెల్లి ఏమంటాడంటే, మంచి రాజకీయ నాయకుడికి ఆయన కొన్ని లక్షణాలు చెప్పినాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విపరీతంగా హామీలు ఇవ్వాలి, ఆ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కడుకు నాకు దీంట్లో ఏదో వస్తుందని ఆశించాలి, రేపు ఇంప్లిమెంట్ చేయలేరు, చేయకపోతే ఏది ఇంప్లిమెంట్ కాలేదో అని గందరగోళం పడేట్టుగా అన్ని హామీలు ఇవ్వాలంట. 1 హామీ 2 హామీలు కాదు, రేపు ఏది పోయినా కూడా ఏది పోయినా తెలియనంత గందరగోళం ఉండాలంట. అల్టిమేట్గా హామీలకి క్యారెక్టర్ ఏంటంటే అమలు కాదంట, జనం నమ్మాలంట. వీళ్ళు మంచి రాజకీయ నాయకులు అంటాడు ఆయన. ఇప్పుడు మనం మేనిఫెస్టోలు చూస్తే అదే కనపడతాం. హామీలు నమ్మాలి, హామీలు అమలు కాదు. కాబట్టి హామీలు నమ్మేస్తే వాడు మంచి రాజకీయ నాయకుడు, మంచి మేనిఫెస్టో అట్లా తయారవుతుంది. బేసిక్గా నాకు ఇంకొక కొత్త విచిత్రం కూడా కనపడింది ఏంటంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టో ప్రకటించారు. ఆయన ఒక కొత్త సాంప్రదాయం. చంద్రబాబు నాయుడు గారు 10 ఇస్తే నేను 20 ఇస్తాననే సాంప్రదాయం పోయి ఆయన 10 ఇస్తే నేను 4 ఇస్తా, ఆయన 3 ఇస్తే నేను 2 ఇస్తా. అది ఆయన ఒక స్టైల్. ఎందుకంటే వాళ్ళ నమ్మరు, నన్ను నమ్ముతారు. ఇప్పుడు వీళ్ళ స్టైల్ ఏంటంటే ఆశీర్వాదాలు. ఒక జబర్దస్త్లో ఈ ఏదో డొనేషన్స్ చదివించమంటే ఆశీర్వాదాలు చదివిస్తాడు ఆయన. అట్లా ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఆశీర్వదిస్తారు, కలిసి పోటీ చేస్తారు. వాళ్ళ ఓట్లు మాకేయండి, మేము ఓట్లు ఇంత అంటారు, మేము కలిసి రాష్ట్రాన్ని బాధ్యత తీసుకుంటామంటారు.
ఇప్పుడు మేనిఫెస్టో అంటే అర్థం ఏంటంటే మేనిఫెస్టోని చూసే కదా ఓట్లు వేయాలి, మేనిఫెస్టోని చూసే ఓట్లు వేస్తారా వేయరు అనేది దట్ ఈస్ డిఫరెంట్. మేనిఫెస్టోని చూసే ప్రజలు ఓట్లు వేయరు అనుకోండి, కానీ మేనిఫెస్టో యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే మేనిఫెస్టో ఆధారంగా మేము పాలన చేస్తాం కాబట్టి మాకు ఓటు వేయండి, అంతే కదా మేనిఫెస్టో అంటే. మరి మేనిఫెస్టోని చూసి మీకు ఓట్లు వేసినప్పుడు ఆ మేనిఫెస్టో మాకు సంబంధం లేదంటే అదేం రాజకీయం అండి? మీ తెలుగుదేశం మేనిఫెస్టో చూసిన వాళ్ళు తెలుగుదేశం కోట్లేరు, అది చెప్తారంటే బీజేపీ వాళ్ళు తెలుగుదేశం మేనిఫెస్టో నుంచి వాళ్ళు తెలుగుదేశం జనసేనకి వేయండి, బీజేపీ మేనిఫెస్టో చూసిన వాళ్ళు బీజేపీకి వెళ్ళమని చెప్తారా? ఓట్లు మాత్రం అందరిదే కావాలి, తెలుగుదేశం మేనిఫెస్టో చూసిన వాళ్ళు కావాలి, బీజేపీ మేనిఫెస్టో చూసి కావాలి, కానీ బాధ్యత మాత్రం వాళ్ళు తీసుకుంటారు, మేము ఆశీర్వదిస్తాం. ఇది ఎక్కడ లాజిక్లో సంఘీభావం ప్రకటిస్తారు. సంఘీభావం ధర్నాలు ప్రకటించడం నాకు తెలిసింది, మేనిఫెస్టోలో కూడా సంఘీభావం కొత్తగా కనిపెట్టారు. పాయింట్ ఏంటంటే నేను రెండు అనుకుంటున్నాను. ఒకటి, తెలుగుదేశం రెండు వ్యూహాలు ఉండొచ్చు ఈ మేనిఫెస్టోలో బీజేపీ భాగస్వామ్యం కాకపోవడం. ఇంకొక విచిత్రమైన లాజిక్ చెప్పాడు చంద్రబాబు నాయుడు, దేశవ్యాప్తంగా వాళ్ళు ఎన్డీఏ వాళ్ళు ఇచ్చారంట, రాష్ట్రాలకు ఎవరంట వాళ్ళు. సంతోషం, కిరణ్ గారు చెప్పలా. ఇది ఇప్పుడు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి ఎన్నుకోవద్దా? ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు కేవలం రెండు ఓట్లు ఉంటాయి, ఒక ప్రధానమంత్రినే కాదు ముఖ్యమంత్రిని కూడా ఎన్నుకుంటారు. ఎలాంటి ముఖ్యమంత్రి కావాలి, ఎలాంటి పాలన కావాలంటే ప్రజలకు చెప్పాలి కదా. కాబట్టి మేము మేనిఫెస్టో రాష్ట్రాలకు ఏమో అని వాళ్ళు చెప్పలేదు, కానీ ఈయన చెప్పాడు. రెండో పాయింట్ ఏంటంటే ప్రధానంగా అనిపిస్తుంది రెండు వ్యూహాలు ఉండొచ్చు అనుకుంటున్నాను ఈరోజు బీజేపీ బాధ్యత తీసుకోకపోవడానికి. ఒకటి, బాధ్యత తీసుకోకపోవడం కాదు, ఏకంగా వాళ్ళ ఫోటో కూడా లేదు మేనిఫెస్టోలో. దానివల్ల ఏంటంటే నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ ఫోటో ఉంటే ఏమైనా 4 ఓట్లు పోతాయని తెలుగుదేశం భయపడతా ఉందా? ఇదన్నా వ్యూహం ఉండొచ్చు. లేదా బీజేపీకి మనకెందుకు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫోటోలు పెట్టుకొని చెప్పుకుంటున్నాడు ప్రధానమంత్రి మాకెందుకు ఈ పంచాయతీ అమౌంట్ కాదు, వాళ్ళు తిప్పల వాళ్ళు పడతారని ఎత్తేయాలని బీజేపీ అనుకుంటారు. ఇది బీజేపీ వ్యూహమా, తెలుగుదేశం వ్యూహమా? వ్యూహమే తప్ప ఇందులో లాజిక్ ఏమీ లేదు. కాబట్టి కలిసి ఓట్లు అడగతా, కలిసి మేనిఫెస్టో పైపెచ్చి మేనిఫెస్టో మిమ్మల్ని కలిసి ఎవరు అడిగారు? మీకు మీరే చెప్తున్నారు ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుంది, ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుంది. అప్పుడు తెలుదా బీజేపీ ఏం చేస్తుందో? కాబట్టి ఉమ్మడి మేనిఫెస్టో ఉందని మీరు చెప్పి ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టోకి లేని అంశాలు ఎందుకు వస్తున్నాయి? కాబట్టి ఏదో లాజికల్ గా ఒకరికొకరి మీద అవిశ్వాసంతో చేస్తున్నటువంటి విన్యాసం తప్ప ఇది ఇంకోటి కాదు. ఇది వాళ్ళకి నష్టం. పాయింట్ ఏంటంటే ఇది విమర్శ కన్నా ఇట్లాంటి వాటిని ఖచ్చితంగా ప్రజలు హర్షించరు. నువ్వు ఉమ్మడిగా పోటీ చేస్తే వాళ్ళ బాధ్యత వాళ్ళు తీసుకుంటారు, మా బాధ్యత మేము తీసుకుంటాము అంటే అది ప్రజలు హర్షించరు. ఏదో లొక్కలు ఉన్నాయో ఈ కాంబినేషన్ ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఇట్లా దీని కారణంగా ఓట్లు మారుతాయన్న కానీ ఇదొక నెగిటివ్ ఫ్యాక్ట్ అనేది కూటమికి ఉంటుంది. రేపు నుంచి జగన్మోహన్ రెడ్డి అదే అంటాడు, ప్రధానమంత్రి నమ్మలేదు మీ మేనిఫెస్టోని, రాష్ట్ర ప్రజలు ఏం నమ్ముతారో అంటాడు. అప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చెప్పాలి? లేదా బీజేపీ వాళ్ళు నమ్మరంటే కుదరుతుంది. ఇంకోటి కూడా నాకు అనుమానం ఉంది. ఇప్పుడు ప్రధానంగా బీజేపీ రేపు హైదరాబాద్లో మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఈ పౌరసత్వానికి సంబంధించి కానీ ముస్లిం ఇట్లాంటి విషయాలు కొన్ని ప్రస్తావిస్తూ ఉంది. వాటిలో ఎందుకు మాకు తలనొప్పి అనుకుంటున్నారా వీళ్ళేమన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు? ఇవి తలనొప్పులు ఎత్తినేసుకునేవాడిని ఇక్కడ బీజేపీ మేనిఫెస్టో మనం ఎత్తిన. ఇప్పుడు ఇంకో మాట చెప్పొచ్చు కదా సాయి గారు, ఈ రోజు మేనిఫెస్టోని వాళ్ళు ఆశీర్వదించారు, మీరు కూడా ఒక లైన్ రాయొచ్చు ఈ మేనిఫెస్టోలో, ఎన్డీఏ ప్రతిపాదించిన వాటి కూడా మా నైతిక మద్దతు ఉందని ఒక మాట చెప్పమని ఆ మేనిఫెస్టోలో చెప్పట్లా. కాబట్టి అంటే అర్థం ఏంటంటే ఈ ఒకరి బీజేపీ రాజకీయాల పట్ల మనకేమైనా నష్టం వస్తుందని తెలుగుదేశం ఏమైనా భావిస్తూ ఉందా? ఎందుకంటే నేను ఆ పేరు చెప్పడం మర్యాద కాదు, కానీ ఒక బహిరంగ సభ ఒక ప్రాంతంలో బస్ పరోక్షంగా మీకు అర్థం కావచ్చు, జాతీయ స్థాయిలో బీజేపీ నాయకులు బహిరంగ సభ లేకపోతే బాగుంటుంది నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఇందుకు మాకు ఉన్న తలనొప్పి వస్తుందని. అంటే అట్లాంటి పరిస్థితులు ఏమన్నా ఈ మేనిఫెస్టోలో బీజేపీ భాగస్వామ్యం కాకపోవడానికి ఇది ఖచ్చితంగా వాళ్ళకి నష్టం వస్తుంది. రెండో అంశం చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఏం రైట్ చేస్తాం, ఇది కరెక్ట్ ఆర్ రాంగ్ పక్కన ప్రజలు నిర్ణయిస్తారు. ఆయన 2 మేనిఫెస్టో ఎత్తుకుని ఇప్పుడు ఆయన మేనిఫెస్టో వదిలేనాడు. ఇప్పుడు ఆయన అందరూ వాళ్ళ పార్టీ మేనిఫెస్టో, ఈయన వేరే పార్టీ మేనిఫెస్టో ఎత్తుకుని జరుగుతున్నాడు. 2014 ఆయన ఏం చెప్పినాడు, రేపు నుంచి ఇది కూడా ఎత్తుకుని జరుగుతాడు. 14లో ఇది చెప్పినారు, ఇది చేయలేదు, ఇప్పుడు ఇది కూడా చేయరు. రేపు వీళ్ళు కూడా ఏం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో తీసుకోవాలి. 19లో ఇది చెప్పారు, ఇది చేయలేదు, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాడు. కాబట్టి ఇది మంచి డిస్కషనే. కొంచెం ఉల్టాగా ఉన్నా ఆయన ఒక మేనిఫెస్టో చేసుకుంటే బాగుంటుంది. కానీ హెల్తీ డిస్కషన్ ఉండాలి. అన్నిటికన్నా మించి 2 కూటములు చెప్పాల్సింది ఖర్చు ఎంత అవుతుంది అనుకుంటున్నారు, ఆదాయ మార్గాలేంటి. ఖర్చు ఆదాయ మార్గాలు చెప్పిన ఏ పార్టీ అయినా ప్రజలకి నేను చెప్పిన మాకియావెల్లి సిస్టమ్ను పాటిస్తున్నట్టుగానే భావించాల్సి వస్తుంది. రైట్. ఇక్కడ కిరణ్ గారు ప్రధానమైనటువంటి ఇక్కడ మీ ఇది అవ్వగానే జగన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒకసారి అదేంటో వినండి. ఈ రోజు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటూ డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేస్తే ఏమైందో తెలుసా? డిక్లేర్ చేస్తే పైనుంచి బీజేపీ ఫోన్ చేసి, అయ్యా నీ ఫోటోనే పెట్టుకో, మోడీ ఫోటో మాత్రం నీ మేనిఫెస్టోలో పెట్టుకోవాకు, మేము ఒప్పుకోము అని అంటా ఉన్నారు. అంటే ఈయన సాధ్యం కాని హామీలు, అది మోసమే అని
ఏ స్థాయికి రుజువు అవుతా ఉంది అంటే చివరికి ఈ మాదిరిగా ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు అనంటే ఒక్కసారి గమనించండి ఆయన ప్రజలను ఏ స్థాయిలో మోసం చేయడానికి కోసం బరితెగించాడో ఒక్కసారి గమనించమని కోరుతూ. రైట్, ఇదండి. ఇది ఏమన్నా మీ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు అట్లాగా? ఇప్పుడు ఏప్రిల్ 14వ తారీఖు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. దానిలో చంద్రబాబు నాయుడు గారి ఫోటో కానీ, పవన్ కళ్యాణ్ గారి ఫోటో కానీ, నితీష్ కుమార్ గారి ఫోటో కానీ, బీజేపీ మేనిఫెస్టో లేదు కదా, ఎక్కడ లేదు కదా. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, ఏప్రిల్ 16వ తారీఖు మా రాష్ట్ర అధ్యక్షులు వారు పురంధేశ్వర్ గారు రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టి భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వారు ప్రెస్ ద్వారా ప్రజలకు చెప్పింది, మేము ఉమ్మడి మేనిఫెస్టో అవసరం లేదనుకుంటున్నాము. భారతీయ జనతా పార్టీ మా యొక్క నరేంద్ర మోడీ గారు మా కేంద్ర పార్టీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో దేశవ్యాప్తంగా ఇన్పుట్స్ తీసుకుని రిలీజ్ చేసాం. ఈ మేనిఫెస్టోని పట్టుకుని ఏప్రిల్ 16వ తారీఖు ప్రెస్ మీట్ లో చెప్పారు. చెప్పేశారు అప్పుడే చెప్పేశారు. పేపర్లో రాయించచ్చు కదా సార్, కనీసం వాళ్ళ పేపర్లోనన్నా అది కూడా రాలేదు. అందువల్ల పేపర్ రాయిపోయినా మీరు పట్టుకుంటారు కదా, మీరు ఎందుకు పట్టుకోలేదు? అసలు ఆ ముక్క లేదు, నాకు దొరికితే కనుక నేను గ్యారంటీ లేదు. అసలు అది తెలియదు, నేను వినలే. అంటే మాకు వచ్చిన తలనొప్పి ఏంటంటే మిగతా పార్టీలు ఎన్నో వస్తున్నాయి, మీ పార్టీయే సోషల్ మీడియాలో బయటలో అవి పంపించట్లేదు, అది వచ్చిన బాధ. కొద్దిగా చెప్పండి మీ వాళ్ళకి బయట. ఏప్రిల్ 16వ తారీఖు రాజమండ్రిలో పెట్టిన ప్రెస్ మీట్ లోనే స్పష్టంగా చెప్పారు, వేరే ఉమ్మడి మేనిఫెస్టో ఉండదు. భారతీయ జనతా పార్టీ మా 16 స్థానాల్లో మేము ఈ మేనిఫెస్టో పట్టుకుని ప్రజల్లోకి వెళ్తున్నామని మా రాష్ట్ర అధ్యక్షుడు వారు స్పష్టంగా ఆ రోజే చెప్పేశారు. అంతేగాని ఈ రోజు ఏదో ఫోన్ చేసేసి అబ్బాయి నువ్వు ఫోటో పెట్టద్దు తీయద్దు అనేది ముఖ్యమంత్రి గారు అంటాం అన్నది కేవలం వారి యొక్క సహజ ధోరణిగా భావించాలని కాదు. రైట్. శాంతి ప్రసాద్ గారు, ఈ మేనిఫెస్టో ఇప్పుడు మీ ఇద్దరి జాయింట్ అష్యూరెన్స్ అనుకోవచ్చు? అది దాదాపుగా అనుకోవచ్చు అండి. ఇందులో పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టతతో ఈ మేనిఫెస్టో రావడం అని కాదు, గతం నుంచి కూడా చెప్తున్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రాబోయే 5 సంవత్సరాల్లో జరిగే ఏ కార్యక్రమైనా ఉమ్మడిగా ప్రకటించేదానికి బాధ్యత నాది అనే మాట ఆయన చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వస్తున్నారు. అందులో ఎటువంటి సెషబిషన్ లేదు. మా దాంట్లో మేము ఇప్పుడు గమనిస్తున్నది ఏంటంటే వైద్యము ఆరోగ్యానికి సంబంధించి మేము మొట్టమొదటిగా ఈ రాబోయే 5 సంవత్సరాలు ప్రవేశపెట్టబోతుంది ఏంటంటే ఆరోగ్య బీమా. అంటే ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా 25 లక్షల రూపాయలు, ప్రతి పౌరుడికి కూడా డిజిటల్ హెల్త్ కార్డు ఇస్తున్నాం ఐడెంటిఫై చేసి. ఈ అన్ని మండల కేంద్రాల్లో కూడా మన జెనరిక్ మెడిసిన్స్ అవన్నీ ఏర్పాటు, బీపీ షుగర్ లాంటి నాన్ కెమికల్ వ్యాధులు కూడా మనం ఉచితంగా మేము మందులు ఇవ్వబోతుంది. ఎందుకంటే ఈరోజు చాప కింద ఉండేలాగా ఆరోగ్య వ్యవస్థను కబళిస్తున్నది ఈ వయసుతో సంబంధం లేకుండా బీపీ షుగర్ అనేది. ఇవి పలు రోగాలకి మూల కారణం అవుతుంది. వీటిని సకాలంలో గుర్తించకపోవడం వల్ల చాలా మంది జనాభా వీటి ఎఫెక్ట్ అయ్యి వాటి రిపర్కషన్స్ వల్ల మిగతా వ్యాధులు కూడా వస్తున్నాయి. సో మూలంలోనే దాన్ని దెబ్బ కొట్టాలనే యాంగిల్లో మేము ఉచితంగా బీపీ షుగర్ ఉన్న ప్రతి వాళ్ళకి కూడా జెనరిక్ మెడిసిన్స్ అనేది కూడా ఒక ప్రపోజల్ పెట్టారు. ఇట్లా కొద్దిగా నూతన ప్రయోగాలు కూడా మేము చేస్తూ వెళ్తున్నాం. ముఖ్యంగా మేము మొదటి చెప్తున్నాం, విద్య, వైద్య, ఆరోగ్యము, వ్యవసాయం, ఈ 4 రంగాలు మటుకి చాలా కీలకంగా ఉంటాయి. తర్వాత పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగ ఉపాధి కల్పన. కాబట్టి వీటిల్లో మేము వైద్యానికి సంబంధించిన చిన్న ఉదాహరణ మాత్రమే నేను మా మేనిఫెస్టో గురించి. ఇక పురుషోత్తమ గారు చెప్పినట్లుగా అంటే మామూలుగా ఒక నానుడు ఉంది, నువ్వు జనాలకు సరిగ్గా చెప్పలేనప్పుడు వాళ్ళని కన్ఫ్యూజ్ చేయాలి. వెన్ యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్ యూ కన్ఫ్యూజ్ దెమ్ అనేది పాలిటిక్స్లో అదొక మూల సూత్రం. కానీ మేము ఆ మూల సూత్రాన్ని, ఆ యొక్క సిద్ధాంతాన్ని మేము తీసుకురాదలుచుకోలేదు. మేము ఏం చెప్పాలి అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్, సిపిఎస్ అనేటువంటిది రద్దని హామీ ఇచ్చి అది చేయలేకపోతున్నామని చెప్పి జిపిఎస్ అని వాళ్ళు తెచ్చారు. వాళ్ళు అడుగుతున్నది ఓపీఎస్ అన్నటువంటిది. అది తప్ప మరేది పరిష్కారం కాదు. ఎందుకంటే మధ్య మార్గ పరిష్కారం ఆల్రెడీ 100 సార్లు చర్చలు అయిపోయినాయి. అందులో 70% ఒప్పుకున్నదేమో జిపిఎస్, 30% ఒప్పుకోలేదు. ఇది టోటల్గా ఓపీఎస్ కావాలని అడుగుతున్నారు. మీరు వస్తే ఓపీఎస్ తెస్తారా? చెప్తాను. 1 సంవత్సరం లేపు ఈ సిపిఎస్ అనే విధానం గురించి ఉద్యోగ
విధానాన్ని తీసుకొస్తాము, వారము 4 రోజులు వాళ్ళది ఇంకే కోరిక లేదు సార్, ఓన్లీ ఓపీఎస్ అంతే. లోపు సార్ ఇక్కడ తృప్తి ఎవరు? అంటే మళ్ళీ రెడ్డి వచ్చే మొదలెట్టే వ్యవహారం కదా, అంత మించే ఉంది. మధ్యలో వీళ్ళు చర్చలు 3 ఏళ్ళు జరిపారు, అయిన తర్వాత దాని బదులు జీపీఎస్ వీళ్ళు తెచ్చారు, ఓపీఎస్ఏ కావాలంటున్నారు. ఓపీఎస్ అనేది మీ ఎష్యూరెన్స్ అవుతుందా లేదా? అది మీ వాయిస్ నాకు డిస్టర్బెన్స్ వస్తుందా? కరెక్ట్ చేయమనరా? ఓకే ఓకే, నేను చెప్తాను. వాయిస్ వినపడుతుంది అసలు మీకు? వినబడుతోంది, లైట్ గరగరలాడుతోంది, మేబీ స్ట్రక్ అవుతున్నట్టుంది. ఇప్పుడు వినబడుతుంది. చెప్పండి. ఓపీఎస్ అనేటువంటిది మాత్రమే వాళ్ళకి కావాలండి, మిగతా మధ్య మార్గ పరిష్కారం ఏమీ అక్కర్లేదు. అది చేస్తారా చేయరా? ఎందుకో పీసీఆర్ కొద్దిగా మళ్ళీ రీకనెక్ట్ చేయమని చెప్తాను నేను. ఓకే ఓకే, సెట్ చేపిస్తాను నేను. రైట్, ఇక్కడ సుందరరామ శర్మ నా వాయిస్ వస్తుందండి అసలు మీకు? మీ వాయిస్ వస్తుందండి నాకు. మరి మీ వాయిస్ నా దగ్గర రావట్లేదు, సరిగ్గా బ్రేకేజ్ వస్తుంది, బాగా బ్రేకేజ్ వస్తుంది. ఓకే ఓకే, నేను చెప్తాను. సిగ్నల్ ప్రాబ్లం అయ్యి ఉంటుంది, ఫ్లక్సేషన్ వస్తూ ఉంటాయి కనుక అట్లా వస్తుంటుంది. వినపడుతుందండి ఇప్పుడు? వినపడుతుంది, కానీ ప్రశ్న వేస్తున్నప్పుడు ప్రశ్నలో బ్రేక్ వస్తుంది బాగా. ఏం లేదు, ఓపీఎస్ మాత్రమే వాళ్ళకి కావాలి. ఓపీఎస్ ఓకేనా సార్? అది నేను ఇప్పుడు ప్రతిదిగా కూర్చొని చెప్పేది కాదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటే చెప్తున్నాను. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు కూర్చొని ఒక ఉమ్మడి ప్రణాళిక వాళ్ళ తృప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం చాకౌట్ చేసే విధానము, దాని గురించి స్పష్టత మటుకి మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంవత్సరం లోపే పరిష్కారం చూపిస్తామని పవన్ గారు హామీ ఇచ్చారు. నేను అంతవరకే ప్రస్తుతం చెప్పగలను. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల, ప్రైవేట్ ఉద్యోగాల? సమ్మిళితమై ఉంటాయండి, అన్ని ప్రభుత్వ ఉద్యోగాలుగా అన్ని ప్రైవేట్ ఉద్యోగాలు సమ్మిళితం ఉంటాయి. అంటే ఈ గవర్నమెంట్ ఎన్ని ఇస్తుందో చెప్పాల్సి. ప్రైవేట్ ఉద్యోగాలు 9 ఉద్యోగం చేస్తే మీరు ఇప్పించేదే ఉంది, అది ఆటోమేటిక్గా ఎవడైనా ఎవడు ఉద్యోగం వాడు చేస్తాడు, ఎవడు ఉపాధి వాడు పొందుతాడు. ప్రభుత్వంగా ఎన్ని ఉద్యోగాలు ఇస్తారన్నది చెప్పాలి కదా. మీరు ఆ లెక్కలోకి వస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎన్ని మౌలిక రంగాలు కల్పించి ఎన్ని ఉద్యోగాలు వాళ్ళు చెప్పారు కదా, 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మిగతా అయినా మేము ఇచ్చామని చెప్పట్లేదు. 2 లక్షల వాళ్ళు దీన్ని కూడా కలిపారు. వాలంటీర్లకు ఇచ్చింది లేదు, వాలంటీర్లు కాదు, వాలంటీర్ 2 ఓన్లీ సచివాలయ ఉద్యోగులు. మొత్తం 6 లక్షలు చెప్పి తర్వాత మార్చుకున్నారు. 2,30,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారు, అందులో 1,35,000 సచివాలయ ఉద్యోగాలు, మిగతాది డాక్టర్లును నర్సులు స్టాఫ్ అనమాట. అది కానీ అది స్ప్లిట్ చేసి ఇవ్వలేదు ఎక్కడా కూడా. గుండ కొత్తగా ఒక మాట రైట్, పోనీ 1,50,000 వాళ్ళు ఇచ్చారు అనుకుందాం సార్, మీరు ఎన్ని ఇస్తారు? ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను, ఇప్పుడు ఉన్న లెక్కల ప్రకారమే టీచర్లకు సంబంధించి 30,000 ఖాళీలు ఉన్నాయి భర్తీ చేయాల్సినవి. అవి అన్ని దాదాపు భర్తీ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే ఆరోగ్య రంగంలో కూడా భర్తీ చేయాల్సిన ఉంటే భర్తీ చేస్తారు. అలాగే మిగతా డిపార్ట్మెంట్లో భర్తీ చేయాల్సి ఉంటే భర్తీ చేస్తారు. ఇవన్నీ ఎంత ఉన్నాయి అనేది ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మదింపు జరుగుతుంది తప్పితే ఇప్పటికున్న లెక్కల ప్రకారంగా ఎన్ని పెండింగ్ లో అనేది ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలు అయితే, అంటే ప్రభుత్వ ఉద్యోగాలు 20 లక్షలు అయితే కాదు, అది ప్రభుత్వ ఉద్యోగాలు 20 లక్షలు కావు. అసలు ఏ కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వలేరు. అదే నేను అంటుంది, నేను అడుగుతున్నది కూడా అందుకే. ప్రైవేట్ ఉద్యోగాలు అసలు ప్రభుత్వం ఇప్పిస్తుందా? నాకు అది డౌట్. ప్రభుత్వం ఇప్పించడం కాదండి, ఆ రకమైన ఉద్యోగాల కల్పన జరిగే విధంగా మౌలిక వసతులు ఇక్కడికి మనం కల్పన చేస్తే యువత ఆటోమేటిక్ గా ఉద్యోగాల పట్ల మన ప్రాంతంలో ఉండే చేసుకునేలాగా, మీకు అది అక్కడ ముఖ్యమైన పాయింట్. ఎప్పటికవుతాయి అప్పుడు 20 లక్షల ఉద్యోగాలు అంటే మౌలిక వసతుల కల్పన అంటే కనీసం 1,00,000 కంపెనీలు పెడితే 20 లక్షల ఉద్యోగాలు చిన్నవి అయితే పోనీ, లేదా పెద్ద కంపెనీలు పెద్ద ఇండస్ట్రీస్ అంటే ఒక 40,000 పెద్ద ఇండస్ట్రీస్ పెడితే 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఇది 5 ఏళ్లలో సాధ్యమవుతుందా? మా ప్రయత్నం మేము శక్తివంతం లేకుండా చేస్తాము. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక స్కీమ్ ఒకటి చెప్పారు, 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గాన్ని ప్రతి సంవత్సరం 10 లక్షల చొప్పున అనే స్కీమ్ కూడా చెప్పారు. అది కూడా కల్పనలో భాగమే కదా, అది రాశారు దాంట్లో. అది మేము ఉద్యోగ కల్పన చేస్తామన్నా కానీ జీతాలు కూడా ఎంత ఇస్తామనేది మేము చెప్పలేదు. రైట్, సుందరరామ శర్మ గారు. సాయి గారు, ఇవాళ మనం చూస్తున్నటువంటి దీన్ని బట్టి నాకు ఒకటి అనిపిస్తుంది, నేను సెట్ చేసి చెప్తున్నాను వాళ్ళకి ఒకసారి. మీరు కండి. ఇవాళ ఈనాడు పేపర్లో కూడా ఇచ్చింది ఏంటంటే ఎన్డీఏ మేనిఫెస్టో అని చెప్పారు.
ఎన్డీఏ మేనిఫెస్టో ముగ్గురు సింబల్స్ కూడా అటు ఇటుగా కనిపించింది. ఇవాళ వచ్చేసేసరికల్లా ఏమన్నా మాది జాతీయ పార్టీ కాబట్టి మేము వేరేగా మేనిఫెస్టో ఉంది, 16 సీట్లకి మా మేనిఫెస్టో వేరే ఉంటుంది అని చెప్తున్నారు. నేనేమని చెప్తున్నాం అంటే 2014లో ఈ మాట లేదు. మీరు ఇందాక అడిగారు కూడా 2014లో ఈ మాట లేదు, పద్ధతి మార్చుకున్నాం అని చెప్తున్నారు. అదే వస్తున్నానండి. పద్ధతి మార్చుకునేటట్లే ఏంటంటే మరి ఎన్డీఏ కూటమి దేనికోసం వచ్చామని చెప్తున్నారు? రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ముగ్గురం కలిసాము, ఇది ఎన్డీఏ కూటమి అని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఎన్డీఏ కూటమి అని చెప్తున్నారు. మరి ఏ పద్ధతి మార్చుకున్నారు? ఎన్డీఏ కూటమి అని చెప్పకుండా జనసేన, తెలుగుదేశం పార్టీ ప్లస్ మళ్ళీ బీజేపీ అని చెప్పట్లా. ఎన్డీఏ కూటమి ఇష్యూ చేస్తున్నటువంటి మేనిఫెస్టో అని చెప్పారు. సరే, ఇవాళ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన పక్కన కూర్చున్నాడు. ఆయన కూడా వచ్చాడు, పక్కన కూర్చున్నాడు. ఆయన ఎట్లీస్ట్ వాళ్ళ కాపీ ఇస్తుంటే దాన్ని కూడా తీసుకోకుండా పక్కనే తిరస్కరించడం కూడా జరిగింది. మేము ఏమని అడుగుతున్నాం అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు కూటమి ఎన్డీఏ కూటమి ఏమండి ఏంటండి అంత మైన్యూట్ గా స్టాఫ్ ఇస్తుంటే తీసుకోలేదు, మంచిలు ఇస్తుంటే తీసుకోలేదు, అంత కావాల్సింది రాజకీయాల్లో. ఇప్పుడు ఎన్డీఏ కూటమి అని చెప్పి ఇవాళ రోజున వీళ్ళిద్దరూ కలిసి వస్తున్నారంటే మరి ఏంటి? బీజేపీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి ఏవైతే ఉన్నాయో, ఎందుకు ఇక్కడ మేము అడుగుతున్నామంటే మెయిన్ గా ఇందాక మీరు రేపు సబ్జెక్ట్ అన్నప్పటికీ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి దాని మీద ఈనాడు విషయం కక్కుతా ఉంది. ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు అంతకంటే విషయం కక్కుతా ఉన్నాడు, దాన్ని రద్దు చేస్తాను అన్నాడు. మరి ఆ పక్కన భారతీయ జనతా పార్టీ అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం అంటే మీరు ఇవాళ ప్రజలు ఏమనుకుంటున్నారంటే రద్దు చేస్తానని చంద్రబాబు చెప్పాడు కాబట్టి బీజేపీ కూడా రద్దు చేస్తుందేమో అని అనుకుని మోసపోయేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి దృష్టితోటి ఇవాళ నేను మాట్లాడుతున్నాను. రెండోది మైనారిటీ రిజర్వేషన్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు పక్క మాటలు మాట్లాడుతున్నారు. మేనిఫెస్టో దాటి వెళ్ళిపోతున్నారు. మీరు అసలు టాపిక్ నుంచి పక్క వెళ్ళిపోతున్నారు. మేనిఫెస్టోలో మైనారిటీ రిజర్వేషన్ లాంటివి లేవు. ఇవాళ మేనిఫెస్టోలో వాళ్ళ ఆర్థిక వనరుల పరంగా మీ దృష్టిలో నేను అడిగేది ఏంటంటే మీ పథకాలు కొనసాగిస్తూ వాళ్ళ పథకాలు పెడతారనుకుంటున్నారా, లేదా వాళ్ళ పథకాలు మాత్రమే ఇవి మీరు రద్దు చేస్తారనుకుంటున్నారా? అసలు మీరు పోనీ ఇంకొకటి లేదు అంటున్నారు కాబట్టి అడుగుతున్నా. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు కదా వాళ్ళు. అవును, భారతీయ జనతా పార్టీ టోటల్ అగైన్స్ట్ టు దట్. రైట్. కానీ ఇక్కడ దానికి వాళ్ళు సపోర్ట్ చేస్తారు చెప్పారు కదా, చప్పట్లు కొడతారు వాళ్ళు. వస్తున్నానండి డెఫినెట్ గా మీరు అడిగింది. నేను ఏమడుగుతున్నామంటే ఇవాటి రోజున దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్. ఎక్కడ వీళ్ళు చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో అవి భారతీయ జనతా పార్టీ అగైన్స్ట్ ఉంది. వీటితోటి ఉన్నటువంటిది నిజంగా ఎన్డీఏ కూటమా లేకపోతే ప్రజల్ని మోసం చేయడానికి అని చెప్పాలని ముసుగు వేసుకుని వచ్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2014లో మోసం చేసినట్ట. ఎందుకు ఈ మాట నేను మళ్ళీ అడుగుతున్నానంటే పోలవరం గురించి మాట్లాడుతున్నాం, ప్రత్యేకత హోదా గురించి మాట్లాడుతున్నాం. ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ మళ్ళా మాట్లాడలేదు, మేనిఫెస్టోలో మాట్లాడారు. మీరు నెక్స్ట్ ఆర్థికమైనటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నారు. మేమేమడుగుతున్నాం అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా 13 లక్షల కోట్ల అప్పులు అంటున్నారు. అంటే ప్రజలు ఎంత మోసం చేయటం, ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడటం? అది 13 లక్షల కోట్ల అప్పు లేదు అని చెప్పారని కేంద్ర మంత్రి చెప్తే ఎక్కడికో వెళ్ళిపోతున్నాం సార్. మళ్ళీ నేనేం మాట్లాడాలో అనేది ఇప్పుడు మీరు మేనిఫెస్టో గురించి అన్నా నేను మళ్ళీ 13 లక్షల కోట్ల రూపాయల గురించి మాట్లాడాడు సార్. ఉపన్యాసం మీరు ఉపన్యాసాన్ని ఫాలో అయ్యారు. మేనిఫెస్టోలో టాపిక్స్లో కీలకమైనటువంటిది మీరు తీసుకునేటువంటి పథకాలు, వాళ్ళు తీసుకొచ్చిన పథకాలు, ఈ రెండింటి మీద కంపారిజన్లోనే కదా అసలు సమస్య వచ్చేది. సరే, వాళ్ళు తీసుకొచ్చినటువంటి పథకం అంటూ కొత్తది ఏదీ లేదు. అమ్మ వందనము మాదే, ఇవాళ రైతులకు ఇస్తానన్నటువంటిది మాదే, ఇవాళ రోజున మహిళలకి చేయూతో మీరు ఇందాక చెప్పినటువంటి పథకాలన్నీ మావే, ఉచిత బస్సు ప్రయాణం ఏమన్నా కర్ణాటకది లేకపోతే తెలంగాణ నుంచి వచ్చినటువంటిది ఒకటి తప్ప ఆయన సొంతంగా వచ్చినటువంటి ఒక్కటి కూడా ఆయన పథకం అంటూ ఏదీ లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ మేము ఏమడుగుతున్నాం అంటే అమ్మ వందనం ఎంతమంది పిల్లలకైనా ఇస్తాము అంటే ఇందాక మా మిత్రుడు కరెక్ట్ గా చెప్పాడు. ఇప్పటివరకు అసలు ఇంకా మేము క్యాలిక్యులేషన్ వేసుకోలేదు, ఎంత అవుతుందో కూడా మాకు తెలియదు అని చెప్పాడు. దట్ ఈస్ అ ఫ్యాక్ట్, నిజమే. ఇప్పుడు ఇవాటి రోజున నిన్నటికే మేము ఈ పథకాలన్నీ ఇస్తుంటే సోమరిపోతులు చేస్తున్నారు, శ్రీలంక అయిపోతుంది అని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలని కనుక చేస్తే మరి ఏమవుతుంది అంటే ఆయనకంటే సింగపూర్ కన్సార్షియం తోటి రాజధాని భూములతోటి మళ్ళీ చేసుకున్నట్టుగా చేసుకుందాం అనుకుంటున్నాడా, లేకపోతే భూములు అమ్ముకుంటే వస్తుంది అని చెప్పి కూడా చెప్పాడు ఆయన. 3 లక్షల కోట్ల రూపాయలు వస్తుంది రాజధాని భూములు అమ్ముకుంటే సంపద సృష్టి అని చెప్పినట్టున్నాడు. ఇవాళ మేము చెప్తున్నది మా పథకాలు ఏవైతే ఉన్నాయో, ఏది అమ్మ వందనం కానీ అని చెప్పిన ఆయన చెప్తున్నటువంటి అమ్మఒడి కానివ్వండి, లేకపోతే విద్య, వైద్యం, వ్యవసాయం విషయంలో మేము తీసుకొచ్చినటువంటివన్నీ కానివ్వండి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలనే చంద్రబాబు నాయుడు గారు పేర్లు మార్చి కాపీ కొట్టి ముందుకు తీసుకెళ్తారు. అయితే ఇక్కడ
ప్రజలకి కావాల్సిన ఏంటంటే, ప్రజలకి కావాల్సినటువంటి ఒక్కటే ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాను అంటున్నాడు, దివ్యాంగులకు 6,000 ఇస్తానంటున్నాడు, బీసీలకి 50 ఏళ్ళు దాటితే పింఛన్ ఇస్తానంటున్నాడు. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి చెత్తిస్తాను అంటే సంపద సృష్టిస్తాను అంటున్నాడు. ఆయన రెవెన్యూ ఓటుతోటే ఆయన మొత్తం జీవితం 95 నుంచి 2004 వరకు ఉన్నప్పుడు, 2014 నుంచి 19,000 కూడా రెవెన్యూ లోట్లో ఉన్నప్పుడు సంపద ఎట్నుంచి సృష్టిస్తాడు? మళ్ళా ఇది ఇంకొక మోసం కాదా అని ప్రజలు నమ్ముతారు. రైట్, మంచి పాయింట్. ఇక ఈ టాపిక్ ఇంతటితో క్లోజ్ చేద్దాం. అన్ని వెర్షన్స్ వచ్చినాయి కాబట్టి మరొక ప్రధానమైనటువంటి అంశం గాజు గ్లాసు గుర్తు ఇప్పుడు వివాదమైంది. అందులో చాలామంది ఇండిపెండెంట్లకు ఇవ్వడం జరిగింది. దీని మీదన ఇప్పుడు జనసేన హైకోర్టులో పిటిషన్ వేసింది. శాంతిప్రసాద్ గారు, ఏంటి అసలు ఎక్కడ లోపం జరిగింది? కామన్ సింబల్ మీ వరకు మాత్రమే అన్నారు కదా, అకస్మాత్తుగా ఇది ఎట్లా జరిగింది? శాంతిప్రసాద్ గారు, మాట వినపడుతుంది? సాయి గారు వినపడుతున్నా? చెప్పండి. రీసెంట్ గా ఒక రిజిస్టర్ అయిన పార్టీ మన రాష్ట్ర హైకోర్టులో కేసు కూడా వేయడం జరిగింది. అవును, గాజు గ్లాస్ గుర్తు మాకు కేటాయించాలి, జనసేన పార్టీకి కేటాయించకూడదు అని. అందులో మేము కూడాను అప్పీర్ అయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తరఫున వారి న్యాయవాది అక్కడ అప్పీర్ అవుతూ వారు చెప్పిన మాట, మాకు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేస్ సింబల్ అలాట్మెంట్ అనేది ఇది రిజిస్టర్డ్ పార్టీలు అయ్యి ఉండి వాళ్ళు కానీ అది ఏ సింబల్ కావాలనుకుంటారు కామన్ సింబల్ గా ప్రకటించడానికి. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్ లో జనసేన పార్టీ అప్రోచ్ అయింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఆ అప్రోచ్ అయిన విధానంలో మా గాజు గ్లాస్ మాకు కేటాయించడం జరిగింది. అదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో కూడా స్పష్టీకరించిన తర్వాత ఆ ఒక ప్రత్యర్థి పార్టీ వేసిన ఆ పిటిషన్ ని కొట్టివేయడం కూడా జరిగింది. ఆ రకమైన తీర్మానం చేస్తూ అది కూడా ఒక వారం 10 రోజుల కిందే వచ్చిన జడ్జిమెంట్. ఈ నిన్ననే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా చాలా కేటగారికల్ గా చెప్పింది, గాజు గ్లాస్ గుర్తు కామన్ సింబల్ గా జనసేన పార్టీకి ఉంది అనేది చాలా స్పష్టం. ఒకసారి సింబల్ అనేది కామన్ సింబల్ అయిన తర్వాత అది ఇండిపెండెంట్ కూడా ఇవ్వటానికి వీల్లేదు, కన్ఫ్యూజన్ వస్తుంది. మరి అది ఇక్కడ ఏం జరిగిందనే దానికి మళ్ళీ మేము హైకోర్టులో మేము హౌస్ కోర్టు మూవ్ చేయడం జరిగింది. మూవ్ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తరఫున అప్పీరైన న్యాయవాది చెప్తే 24 గంటల్లో ఈ సమస్యను మేము సార్ట్అవుట్ చేస్తామని చెప్పడం జరిగింది. హైకోర్టు వారు న్యాయమూర్తులు వారు చెప్పిన దాన్ని నోట్ చేసుకొని దీని మీద మీరు తీసుకొని మాకు చెప్పండి అని చెప్పింది. ఏ రకంగా దాన్ని సార్ట్అవుట్ చేస్తారనే దాని మీద ఇవాళ తెలుగుదేశం పార్టీ కూడా అందులో ఇంప్లీట్ అవడం జరిగింది. ఇక్కడ జరిగిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ రిట్ ద్వారా వచ్చిన ఆ యొక్క సమాచారాన్ని బహుశా కింద ఉన్న డిఓ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్ కి వాళ్ళ ద్వారా కింద ఆర్ఓలకి దాన్ని బహుశా పాస్ చేసి ఉండకపోవచ్చు. కాబట్టి పాత విధానమే ఇయర్లీ వయసు ఈ డిపార్ట్మెంట్ అనే దాని మీద వస్తుందండి. మీరు ఒకసారి డిబేట్ కూడా పెట్టినట్టు డిబేట్ పెట్టి గాజు గ్లాస్ ఫ్రీ సింబల్ అయిందండి. అవును, ఇప్పుడు అది ఫ్రీ సింబల్ కామన్ సింబలా లేకపోతే కామన్ సింబల్ వేరు ఫ్రీ సింబల్ వేరా? ఫ్రీ సింబల్ రిజిస్టర్ అయిన పార్టీ ఫ్రీ సింబల్స్ లోంచి కామన్ సింబల్ గా తీసుకుంటే. అవును, అంటే ఇప్పుడు కామన్ గా మీ వరకు ఇచ్చారు, మిగతాది ఫ్రీ వచ్చిద్దా? మిగతాకూడదు. దానికి ఏంటంటే ఇప్పుడు ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే మీరు ఉదాహరణ చెప్తాను, మొన్న తెలంగాణలో ఎన్నికలు జరిగినాయి. బీఆర్ఎస్ కూడా ఏం చేసింది అట్లానే కొన్ని చోట్ల అది దాని ఏమంటామంటే ఫ్రీ సింబల్ కాకుండా చూసుకోవడం జరిగినట్టుంది. ఏది ఏమైనా ఇక్కడ మాకేంటంటే మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఆధారపడితే కింద ఉన్న ఆర్ఓలకి ఆ కమ్యూనికేషన్ వాళ్ళకి ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ వాళ్ళకున్న రూల్ బుక్ ప్రకారం వాళ్ళు వెళ్తారు. మీరు 154 నియోజకవర్గాలు అంటే 21 నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ప్రాబ్లం లేదు సార్. మిగిలిన 154 నియోజకవర్గాల్లో ఈ ప్రాబ్లం వస్తుంది. ఎక్కడ జనసేనగా లేని తెలుగుదేశము బీజేపీ కూటమి ఉన్న చోట కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కావాలని ఆ సింబల్ కోసం ప్రయత్నం చేయటం. ఇది స్క్రూటినీ అంతా అయిపోయిన నామినేషన్ పర్వం అంతా అయిపోయిన తర్వాత ఇండిపెండెంట్ వరకు ఏ గుర్తు కావాలని అడుగుతారు. ఇప్పుడు మార్చడం సాధ్యం అవుతుందా? మళ్ళీ ఆ గుర్తుల్ని తీసేసి మళ్ళీ వేరే గుర్తులు ఇవ్వడం వాళ్ళకి? హైకోర్టులో ఇవాళ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పిన దాని ప్రకారం సమస్యను మేము 24 hours లో పరిష్కరిస్తామని చెప్పారు. వాళ్ళు ఏ రకంగా పరిష్కరిస్తారో కూడా చూడాల్సిన అవసరం ఉంది. ముందే ఇప్పుడు మనం ఊహించడం కష్టం, కానీ అదైతే జరగకూడదు.
కానీ జరిగింది. అది కూడాను నిజంగా మీరు చెప్పినట్లుగా అది ఫ్రీ సింబల్ అనేది 154 నియోజకవర్గాలకు అప్లై అవ్వాలి కదా. అవును, కేవలం 14-15 నియోజకవర్గాలకు అప్లై అయ్యిందంటే అక్కడ ఆరోపణలకి అవగాహన లేకుండా ఇచ్చి ఉండొచ్చు. ఇందులో మాకు ఇంకొక ఇదేంటంటే జనసేన రెబల్ క్యాండిడేట్ అయిన పాటంశెట్టి సూర్యచంద్ర గుర్తు రైట్ జగ్గంపేట అంటే కుట్ర పన్నారు ఏంటంటే ఇందులో మన కుట్ర అని మనం ఎన్నికల సంఘం అధికారులు మనం అంటాం కన్నా కూడాను అవగాహన లోపం వల్ల వాళ్ళకి అప్డేట్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం జరిగి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది కన్నా వాస్తవం అయితే 154 నియోజకవర్గాలు కూడా గాజు గ్లాస్ కేటాయింపు జరగాలిగా. మంచి పాయింట్. పురుషోత్తం రెడ్డి గారు ఎలా చూడాలి దీన్ని? ఇక్కడ 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి నేషనల్ జనసేన అని పేరుతో ఇంకొకరు రిజిస్టర్ అయితే వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ వస్తే ఎవరికి ఇవ్వాలనేది అది వేరే సమస్య. కానీ రిజిస్టర్డ్ పార్టీ ఉన్నటువంటి జనసేనకి గుర్తులు వాళ్ళు పోటీ చేస్తున్న చోట వరకు వాళ్ళకి ఇచ్చి మిగిలిన చోట ఫ్రీ సింబల్ గా చేసిన యాంగిల్లోనే పైనుంచి గైడ్ లైన్స్ వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. మా జిల్లాలో కూడా పోయి 2 చోట్ల వచ్చినట్టుంది ఆ సమస్య. అంటే స్పెసిఫిక్ గా 175 ఎట్లా వచ్చినాయని చూడాలి. ఇప్పుడు శాంతిప్రసాద్ గారు చెప్పిన దాంట్లో ఒక వాల్యూ పాయింట్ ఉంది. అన్ని చోట్ల ఉంటే అన్ని చోట్ల అడతారు. ఎవరు అడగకపోయినా వైసీపీలో అడిగిచ్చుంటారు కదా, ఎవరో ఇండిపెండెంట్ ని చెప్పి చేసుకొని రానని ఉంటారు కదా. రాజకీయ తప్పు కూడా కాదు, ఒక అవకాశం వాళ్ళ బలహీనత ఉన్నప్పుడు ఎవడనో ఉపయోగించుకుంటాడు. అట్లా జరగలేదు అంటే అధికారులు అధికారులు ఇట్లా తప్పు చేస్తారని నేను అనుకో. ఎందుకంటే వాళ్ళు చాలా సీరియస్ సమస్య ఎదుర్కొంటారు. ఎందుకంటే గుర్తులు కేటాయించేటప్పుడు పైనుంచి ఏ గైడ్ లైన్స్ వస్తాయో ఆ గైడ్ లైన్స్ ప్రకారమే వెళ్తారు. ఆ గైడ్ లైన్స్ లో అది ఫ్రీ సింబల్లో లేకపోతే అంటే జనసేన లేని చోట లేకపోయినప్పుడు అట్లాంటి అవకాశం ఉన్నప్పుడే వాళ్ళు ఎవరైనా కోరితే ఇవ్వగలరు. కానీ అట్లాంటి అవకాశం లేని చోట ఇచ్చారంటే రేపు అధికారి బాధ్యుడు అవుతాడు కదా, ఖచ్చితంగా యాక్షన్ లోకి వెళ్తారు. ఎందుకంటే 14-15 ఇచ్చుంటే నిజంగా ఆ సంఖ్య అంతా కూడా తెలియట్లా, వాళ్ళు చెప్పింది తెలుస్తా. అది 50. అది నేను అంటుంది ఏంటంటే జనసేన పోటీ చేసిన వరకు జనసేన రిజిస్టర్డ్ పార్టీ కాబట్టి ఆ సింబల్ వాళ్ళకి ఇచ్చి అంటే 21 చోట్ల పోటీ చేస్తున్నారు. మిగతా 154 చోట్ల వీళ్ళిద్దరు కలిసి చేస్తుంటారు. ఈ మీద 154 చోట్ల అది ఫ్రీ సింబల్ అయితేనే మాత్రమే ఏ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ అని ఎవరికైనా ఇవ్వగలడు. అట్లా ఇస్తుంటే నేను 14-24 ఉన్నప్పుడు నాకు కన్ఫ్యూజ్ ఉంది. 14 ఎందుకు పరిమితం అవుతుంది? 154లో ఎవరు కాదన్న సుందరరామ శర్మ గారు ఒప్పుకోకపోయినా వైసీపీ వాళ్ళన్నా ఎవరో వాలంటీర్ ని మన ఇండిపెండెంట్ ని తీసుకోరంటారు. ఎందుకు ఓట్లు చనిపోతాయి అంటే కుట్రని ఇది వ్యూహం అంటారు. వచ్చిన అవకాశం వాళ్ళు చేసుకున్న బలహీనతలు వాళ్ళు ఏం చేస్తారు. కాబట్టి అట్లా జరుగుండాలి కదా. అది తెలిసి 154లోనూ వచ్చుంటాయి ఏది గాజు గ్లాస్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గాజు గ్లాస్ ఎత్తుకుంటే 4 ఓట్లు వస్తాయి కదా, ఎవరికైనా వస్తాయి. కాబట్టి దాన్ని ఊరు వదులుకోరు, ఇండిపెండెంట్ వదులుకోడు, ప్రత్యర్థి వదులుకోడు. కాబట్టి 154 వస్తే అది తప్పు జరిగినట్టు. కేవలం 10, 12, 13 వస్తే శాంతిప్రసాద్ గారు చెప్పినట్టు అధికారుల వైఫల్యం ఉంటుంది. ఖచ్చితంగా అది అధికారుల వైఫల్యం అయితే నేనేమిటంటే అధికారుల వైఫల్యం నేను ఎందుకు అంగీకరించలేనంటే 24 గంటల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని అష్యూరెన్స్ ఎందుకు ఇచ్చినారు? నిజంగా ఇది అధికారులు కొంతమంది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ తో చేశారు, లేదా మిస్ గైడెన్స్ తో చేశారు, లేదా మిస్ ఇన్ఫర్మేషన్ తో చేశారు, నేను సరిదిద్దామని చెప్తారు. నిజంగా కిందకి కానీ అది ఫ్రీ సింబల్ గా పంపకుండా ఉంటే ఎన్నికల లాయర్ ఏం మాట్లాడతాడు? మా వైపు నుంచి వచ్చే కొంత అధికారుల వైపు ల్యాబ్స్ ఉన్నాయి, నేను సరిదిద్దేస్తా ఉంటాడు, సరిదిద్దేస్తాను 24 గంటల్లో. అలా మాట అనలేదు ఆయన. మొత్తం సరిదిద్దానంటే అర్థం ఏంటంటే పైనుంచే ఏదో తేడా ఉంది. ఆ పైనుంచే తేడా ఉందని అనిపిస్తుంది. పైనుంచి తేడా వస్తే 154 రావాలి కదా డౌట్. ఇది 2-3 రోజుల్లో పురుషోత్తం గారు మాట కూడా యాడ్ చేస్తాను. నేను ఉదాహరణకి నేను పార్లమెంట్ అభ్యర్థి నామినేషన్ స్కూటీ నేను వెళ్తే నన్ను లోపలికి వెళ్ళనివ్వాల. అక్కడ పోలీస్ అధికారులు ఆపేశారు. ఏమని చెప్తారు వాళ్ళు? క్యాండిడేట్ రావాలంటున్నారు. వాళ్ళకి అసలు మీకు క్యాండిడేట్ రావాలని ఎవరు చెప్పారా అంటే మా నిబంధనలు మాకు చెప్తున్నా అంటున్నారు. మీకు ఎవరు చెప్పాడంటే మా సిఐ చెప్పాడు. మీ సిఐకి ఫోన్ చేస్తే ఆడు అదే మాట మాట్లాడు. మీకు సిఐకి ఎవరు చెప్పాడంటే చెప్పాడంటున్నారు. జిల్లా కలెక్టర్ అని చెప్తాడంటే జిల్లా కలెక్టర్ ఆదరించారు. అంటే ఇక్కడ అవగాహన లేని లోపం అనేది అధికారులు ఏ స్థాయిలో ఉందనే దానికి అక్కడ ఇప్పుడు పురుషోత్తంగా చెప్పిన మాట వ్యాలిడ్. కొంతమంది దగ్గర జరిగితే మటుకు అది అవగాహన లోపమే. కుట్రాలు అయితే కోణం విస్తృతంగా జరగాలి కదా. కరెక్ట్, మంచి పాయింట్. ఏదో చెప్తున్నారు శర్మ గారు. ఇక్కడ మా శాంతిప్రసాద్ గారు కూడా దీన్ని క్లారిఫై ఇవ్వాలి కొంత. ఒకటి ఏంటంటే వీళ్ళది మనకు గుర్తుందో లేదో, ఇది వీళ్ళది ఓన్లీ రిజిస్టర్డ్ పార్టీ, ఎన్నికల సంఘం గుర్తించినటువంటి పార్టీ కాదు. ఎందుకంటే వీళ్ళకి 6% ఓట్లు ఎక్కడా కూడా రాలేదు. నెంబర్ 1. నెంబర్ 2, నిన్న కోర్టుది కూడా ఆయనే చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే హైకోర్టు కూడా చెప్పింది ఏంటంటే
జనసేన అభ్యర్థులు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ గ్లాసు గుర్తు ఇవ్వాలని చెప్పిందే తప్ప గ్లాసు గుర్తుని ఫ్రీ సింబల్స్ నుంచి తొలగించమని హైకోర్టు చెప్పిందియా లేదా అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొకటి ఏంటంటే ఇవాటి రోజున డెఫినెట్ గా ఎక్కడైతే ఈ ఎన్నికల నిబంధనల మేరకు వాళ్ళు ఏ రకంగా అయితే 10B ఈ యొక్క గుర్తులు వీటి దాని ప్రకారం కూడా ఎన్నికల నిబంధనలు ఎట్లా ఉంటుందంటే 6% ఓట్లు వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే సింబల్ ని శాస్త్రీయంగా ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే బద్వేల్లో మీకు గుర్తుందో లేదో, బద్వేల్లో కూడా గాజు గ్లాస్ ఉంది. జనసేన పార్టీ పోటీ మీకు గుర్తుందా? బద్వేలలో ఒక పార్టీ, అదే పార్టీ గుర్తు రావట్లేదు, ఆయన గాజు గ్లాస్ తోటి పోటీ చేశాడు. ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే గాజు గ్లాస్ గుర్తిచ్చారు, అప్పుడు ఎవరికో గాజు గ్లాస్ గుర్తిచ్చారు. ఇంకొకటి ఏంటంటే ఇవాళ జనసేన పార్టీకి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు డెఫినెట్ గా రేపు పొద్దున్న ఎక్కడైతే జనసేన పార్టీ అభ్యర్థులు లేరో, బీ ఫామ్ ఇవ్వలేదో, అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులకి ఫ్రీ సింబల్ కింద డెఫినెట్ గా గాజు గ్లాస్ ఇచ్చేస్తారు. దీన్ని హైకోర్టులో ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ హైకోర్టు కూడా ఎక్కడ ఫ్రీ సింబల్స్ నుంచి తీసేయమని అన్నట్టుగా నాకు తెలిసినంత వరకు లేదు. అది కూడా చెక్ చేసుకోవచ్చు. రైట్ రైట్. శాంతి ప్రసాద్ క్లారిటీ ఏంటంటే రవికిరణ్ గారు చిన్న ఇంటరప్ట్ ఏమనుకోవద్దు. ఏ పార్టీకైనా ఒక రిజిస్టర్ పార్టీకి కామన్ సింబల్ కేటాయించిన తర్వాత మళ్ళీ దాన్ని ఫ్రీ సింబల్ గా మిగతా వాళ్ళకి ఇవ్వటం అంటే ఆ కామన్ సింబల్ కి శాంక్టిటీ దెబ్బతింటుంది. ఒక నార్మ్ ఉంది కాబట్టి మేము ఆ నార్మ్ బేస్ చేసుకుంటున్నాము. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ క్లారిటీ కింద వరకు ఇవ్వాలా. రైట్. ఇప్పుడు ఫ్రీ సింబల్ ఎప్పుడైతే సింబల్ చేస్తారో ఆ కామన్ సింబల్ మిగతా వాళ్ళు కేటాయించకుండా ఉండాలని మేము అడిగాము. అడిగిన దాని తర్వాత దాన్ని కేటాయించినట్టుగా అక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెబుతుంది. అది కింద వరకు పెరగలేదు కాల. రైట్ సార్, అది కూడా ఈనాడు పేపర్ లో వచ్చింది సార్. అది దాని మీద కూడా యాక్చువల్ గా కరెక్ట్ కాదు అనేటువంటిది చూద్దాం, అదే రేపటికి తెలుస్తుంది. రవికిరణ్ గారు ఏదో చెప్తున్నారు. సాయి గారు, ఇప్పుడు రిజిస్టర్డ్ పార్టీస్ దేశంలో 2008 వరకు ఉన్నాయండి. ఇప్పుడు రిజిస్టర్డ్ నేషనల్ పార్టీస్ బీజేపీ, కాంగ్రెస్, ఇలాగ ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నాయి. దానికి ఫిక్స్డ్ సింబల్ ఉంటుంది. సో రిజిస్టర్డ్ స్టేట్ పార్టీస్ ఉన్నాయి, వైసీపీ, టీడీపీ, అలాగే మన రాష్ట్రంలో ఏఐడిఎంకే కూడా ఉంది, మజ్లిస్ కూడా ఉంది. అందుకని సింబల్ ఫిక్స్డ్. అయితే 3వ కేటగిరీ రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్. ఇందాక అన్నట్టు ఒక ఎలక్షన్ లో పాల్గొన్నప్పుడు ఆ యొక్క పార్టీకి 6% ఓట్లన్నా రావాలి, లేకపోతే 2 ఎమ్మెల్యేలను గెలవాలి, లేకపోతే 1 ఎంపీ అని గెలవాలి. అలా గెలిస్తే గనక ఏ సింబల్ తో అయితే పోటీ చేస్తే ఆ సింబల్ వాళ్ళకి ఎలకెట్ చేస్తారు. ఇంకా వాళ్ళకి ఆ సింబల్ తర్వాత ఎలక్షన్స్ కి ఇంకెవరికి ఇవ్వరు. సో ఇప్పుడు ఏదైతే రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్ ఉన్నాయో వాళ్ళకి ఎలా సింబల్ ఎలకేషన్ ఎలా చేస్తారంటే ద సింబల్ ఎలక్షన్ సింబల్ రిజర్వేషన్ అలాట్మెంట్ ఆర్డర్ 1968. ఇది చట్టం అనమాట. 1968 లో చేసినటువంటి చట్టం. ఈ చట్టంలో ఏదైతే కొత్తగా పార్టీ రిజిస్టర్ చేసుకున్నప్పుడు, ఉదాహరణకి జనసేన పార్టీ 2019లోనే ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఎవరైతే ఆయా రాష్ట్రంలో 10% కన్నా ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తాం అని అంటారో వాళ్ళు ఫామ్ 10B, ప్రొఫార్మా 10B, ఇది ప్రొఫార్మా 10Bలో ఎలక్షన్ కమిషనర్ కి ముందే అప్లై చేసుకోవాలి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్ లో అప్లై చేసుకుంటే వాళ్ళు దాంట్లో నేను కంపల్సరీగా 10% లేకపోతే ఈ 30-40 స్థానాలు ఎలక్షన్ అసెంబ్లీలో పోటీ చేస్తున్నాం కాబట్టి మాకు ఒక కామన్ సింబల్ ఇవ్వండి. ఆ సింబల్ ఏంటి అంటే 1, 2, 3 ప్రొఫెషనల్ ఆర్డర్స్ వాళ్ళు ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. ఇది ఫ్రీ పూల్ లో ఉన్నది ఏదైనా ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళు సొంతంగా ఏదైనా డిజైన్ చేసుకున్నా సరే పెట్టి ఇవ్వచ్చు. అలా ఎప్పుడైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఆ సింబల్ ఎలకెట్ చేస్తారు. ఉదాహరణకి జనసేన పార్టీకి 2019 28 జనవరి ఆ రోజు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు ఇచ్చినటువంటి లేఖ. దీనిలో ఆ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేనతో పాటు విద్యార్థి మహిళా రైతు మహాసేన పార్టీ అట, దాని ప్లేట్ అండ్ కంటైనింగ్ ఫుడ్ అనేది సింబల్. అది జనజాగృతి పార్టీ అంటే మైక్. అలాగా కొన్ని పార్టీలకి, అలాగే జనసేన పార్టీకి గ్లాస్ టంబ్లర్ 175 అసెంబ్లీస్ కి ఎలకేట్ చేసేసారు. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే చట్టంలో ఇందాక చూపించిన సింబల్ అలొకేషన్ ఆర్డర్ 10B, ఇది 10B ఈ క్రైటీరియా సెక్షన్ లోపల వన్ ఆఫ్ ది క్లాజెస్ ఏం రాశారంటే ద ఫ్రీ సింబల్ అలాటెడ్ యాజ్ ఏ కామన్ సింబల్ టు ద క్యాండిడేట్స్ ఆఫ్ ఏ పార్టీ అండర్ దిస్ పారాగ్రాఫ్. అంటే ఈ క్రైటీరియా ఎవరికైతే మేము కామన్ సింబల్ అలొకేట్ చేస్తామో shall be available for allotment to candidates set up by other parties or independent candidates in those constituencies in which that party has not set up candidate. ఒకవేళ ఆ పార్టీ ఆ యొక్క నియోజకవర్గంలో కాన్స్టిట్యున్సీలో క్యాండిడేట్ పెట్టకపోతే ఈ సింబల్ ఆ యొక్క ఇండిపెండెంట్ పార్టీకి కానీ అదర్ పార్టీకి కానీ
ఇవ్వచ్చు అని చెప్పి ఈ యొక్క చట్టంలో 1968 చట్టంలో ఉంది. సో ఆ యొక్క క్లాజ్ ఆధారంగా నాకు తెలిసి తెలంగాణలో కూడా అప్లై చేసినప్పుడు అది ఆన్లైన్ లో ఇందాక చూశాను, 35 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని చెప్పి జనసేన ఇచ్చారు. ఆ 35 నియోజకవర్గాలకు మాత్రమే ఒక సింబల్ అలొకేట్ చేశారు, ఇది ఈ క్లాస్ సింబల్. మిగతా నియోజకవర్గాల్లో వేరే వాళ్ళకి అలొకేట్ చేసేయచ్చు అన్నారు. అలాగే వేరే కొన్ని పార్టీలు అడిగాయి, వాళ్ళకి అలొకేట్ చేశారు. సో ఇక్కడ వచ్చిన కోర్టు వారు డిసైడ్ చేస్తారనుకోండి రేపు ఎల్లుండో ఇది ఏం చేస్తారన్నది. అదే నాకు అర్థం అవుతుంది దీన్ని బట్టి ఏంటంటే ఆ యొక్క క్లాజుల ప్రకారం అయితే ఎక్కడైతే 21 స్థానాలు, ఇప్పుడు 52 అసెంబ్లీ స్థానాల్లో గ్లాస్ ఉంది ఈరోజు, అలాగే 6 పార్లమెంట్ స్థానాల్లో గ్లాస్ ఉంది ఈరోజు. ఒక 10-20 కాదు, 52 అసెంబ్లీ స్థానాల్లో ఉంది. అత్యధికంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 10 స్థానాల్లో ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 10 స్థానాల్లో పెద్దాపురం, జగ్గంపేట, రాజమండ్రి అర్బను, రాజమండ్రి పార్లమెంటు, అనకాపల్లి పార్లమెంటు, ఇవన్నీ చాలా చోట్ల ఉంది. సో ఇది ఓకే, ప్రత్యర్థి పార్టీలు వాళ్ళు ప్లాంట్ గానే వెళ్తారు కంపల్సరీగా. అలాగే ఇప్పుడు జగ్గంపేట చూడండి, జగ్గంపేట పెద్ద సమస్య. ఒక సూర్యచంద్రరావు అనే వ్యక్తి గతంలో 2019 గ్లాస్ సింబల్ తో పోటీ చేసి 26,000 ఓట్లు తెచ్చుకున్నాడు. 26,000. ఇప్పుడు అదే వ్యక్తికి మళ్ళీ గ్లాస్ సింబల్ వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ జ్యోతుల నెహ్రూ గారు, తోట హర్షం గారు హోరాహోరీ పోటీ. ఈ హోరాహోరీ పోటీల్లో ఇప్పుడు ఈయన దూరారు గ్లాస్ సింబల్ తీసుకుని. సో అది పెద్ద సమస్య. అలాగే పెద్దాపురంలో వచ్చింది గ్లాస్ సింబల్. సో రకరకాల చోట్ల ఉన్నది. ఇది ఈ కోర్టు ఏ రకంగా డిసైడ్ చేస్తారో చూడాలి. ఇదైతే కొంత ఇబ్బందికర వాతావరణం నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సుందరరామ శర్మ గారు, శాంతి ప్రసాద్ గారు, రవికిరణ్ గారు, పురుషోత్తమ్ రెడ్డి గారు. ఇది పరిస్థితి. రోజు రోజుకి వాడి వేడి రాజకీయాలు మారుతున్నాయి. దాని వెనకాల ఎవరి వాదనలు వాళ్ళది. అదే ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అంశం.